దేవుని నామానికి వందనాలు. ఈ పగటిలో ఉపవాస ప్రార్థన కూడికలో దేవుని యొక్క సంఘబిడ్డలు వచ్చి తీరడానికి దేవుడు కృపావాత్సల్యం దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు. దేవుడు తన కృపలో మనందరూ కూడా బలపరిచి నడిపించుచు ఇంతవరకు దేవుడు తోడుకొని తీసుకెళ్తున్న విధానాలు బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక, ఆశీర్వదించి తీరును గాక. దేవుడు దేవుని యొక్క పనిలో శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి నడిపించుకునే తీరులో దేవుడు మనలందరినీ కూడా నడిపించుతున్నందుకు దేవునికి నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించి తీరుతున్నా. ఈ ఒకటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం గత కొన్ని రోజుల నుంచి సంఘానుకున్న పరిచయం గురించి నేర్చుకు తీరడానికి దేవుడు మనకి నేర్పించుకోవచ్చు తీరుతున్నా. కొన్ని రోజుల్లో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం చూచి వచ్చుకుంటూ వచ్చిన విషయము సంఘ పరిచర్యలో లేకపోతే సంఘం యొక్క దర్శనములో పాలభాగసులై ఉన్న దేవుని యొక్క బిడ్డల గురించి, అబ్రహాం గురించి నేర్చుకు తీరడానికి, అదే రీతిగా ఇసహాకు గురించి నేర్చుకు తీరడానికి మన ప్రయాణం గురించి మనం చూడగలిగితీరా. అబ్రహాము దేవుని కొరకు ఆరాధన చేయడం మాత్రంగా దేవుని కొరకు కొన్ని వేదికలను కట్టుబట్టుకుంటూ దేవుని యొక్క పరిచర్యను విస్తారత చెందినట్టుగా బైబిల్ మనకి సెలవిచ్చుచున్నది. తర్వాత మనం ఇసహాకు గురించి చూసినప్పుడు మనం చూడగలిగేది దేవుని పని నిమిత్తం ఆయన అనేక చోట్లలో బావులు తవ్వి దేవుని యొక్క పనిని విస్తారపరిచినట్టుగా మనం చూసాం. ఈరోజు మనం దేవుని యొక్క వాక్య లేఖనాలను మనం చూద్దాం. యాకోబు గురించి బైబిల్ ఏమి చెప్తున్నది? యాకోబు దేవుని యొక్క సంఘము కొరకు, దేవుని కొరకు, ఆత్మీయత కొరకు ఏ రీతి కలిగిన ప్రయత్నాన్ని పరిచర్యను చేశాడో బైబిల్ మనకి చెప్తున్నదో అది సంఘం యొక్క దర్శన విషయంలో మనం ఈ పగటిలో పరిశీలించుకుందాం. బైబిల్ చెప్తున్న మాటలో మనం చూడగలిగితే ఆదికాండము మనం చూడగలిగితే ఇసహాకు యొక్క కుమారుడిగా, లేకపోతే ఇసహాకు యొక్క ఉన్న పిల్లల్లో రెండో కుమారుడిగా మనం యాకోబును మనం చూచి తీరేటట్టుగా మనకి బైబిల్ సూచించి తీరుతున్నది. ఆయన గురించి మనం ప్రాధాన్యత చెందేటట్టుగా చూసినాక మాట 25వ అధ్యాయంలో ఆ యాకోబును దేవుడు జన్మనిచ్చి తీరినప్పుడు దేవుడు తనకు ఒక ప్రత్యేక దీవెనను ఇచ్చినట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అలాగే రెబెక్కకి కలిగిన ప్రసవ వేదన కాల తరగతిలో ఆమెకి జన్మ పొంది తీరడానికి అవకాశంలో ఇద్దరు కాల పిల్లలు ఒక శరీరంలో ఉండి వెనుకరాడే ఒక స్థితిగతులు ఆమె దేవుని సన్నిధికి పరిగెట్టి వెళ్ళి తీరి దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకున్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తున్నది. అలాగే ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనం చెప్తున్నప్పుడు చదివినప్పుడు ఒక మాట, రెండు దేశములు ఎక్కడున్నది? రెబెక్కా ఒక శరీరము లోపల రెండు దేశాలు ఉన్నాయి. ఆ రెండు దేశాలు రెండు దేశముగా మారి ఏమై తీరుతున్నది? ఒకరొకరిని ప్రభుత్వం మరిచి తీరేటట్టుగా మారే ఒక ప్రయత్నంలో ఉండే. దాని అర్థం రెబెక్కా సంఘానికి సాదృశ్యమైనప్పుడు సంఘము లోపల రెండు రీతి కలిగిన పార్టీలు ఉన్నా. ఒకటి ఆత్మీయతకు గురించిన పార్టీ, రెండోది జడికత లేకపోతే శారీరక క్రియలను ప్రదర్శించే సంఘ బిడ్డలు. ఈ రెండు, దాని అర్థం యాకోబు కూడా సంఘము లోపల ఉంది, ఏసావు కూడా సంఘము లోపల ఉంది. నువ్వు యాకోబుగా ఏసావా, నీ ప్రవర్తనే దానికి ఆధారంగా కనబడి తీరేది. ఏసావు అయితే అన్ని ఏం చేసేది? శారీరక క్రియలతో. అందుకే ఏసావుకున్న భావన బైబిల్ చెప్తున్న మాట, ఆయనకి వేట మాత్రమే ప్రాధాన్యత. ఆయనకి ఇంట్లో ఉండడానికి సమయం ఉండదు, ఆయన కుటుంబంతో ఆయనకి అనుబంధం. ఇలాగే మనలో కూడా చాలా సంఘ పెద్దలు ఉన్నారు కదా, వారికి సంఘంతో అనుబంధం ఉండదు, పాఠశాలతో అనుబంధం ఉండదు, ఉపవాస కోడికలతో అనుబంధం ఉండదు, ప్రార్థనతో. దాని అర్థం నువ్వు ఒక ఏసావే. నువ్వు జీవించేది శారీరక సుఖము కొరకే. దాని అర్థం నీవు ఆ శారీరక సుఖాన్ని కొరకు బయలుదేరి నీ జీవితానికి నువ్వే వెన్నుపోసం తీసుకొచ్చి తీరుతున్నావు. అందుకే చాలా మంది ఏసావుగా ఏమైతే యాకోబును చంపడానికి, ఆత్మీకులను చంపి తీరడానికి, ఆత్మీకుల మీద ప్రభుత్వం చేసి తీరడానికి ఉన్న ప్రయాణంలో ఉన్నారు. కానీ ఒక విషయం అర్థం చేసుకొని, ఎప్పుడు కూడా ఏసావు శక్తి నిలబడేది కాదు. కొన్ని సార్లు దేవుడు ఏసావు శక్తిని దేవుడు ఏం చేసి తీరుతారు? అడ్డుపరిచి తీరుతారు. దాని అర్థం యాకోబులను దేవుడు సునిశ్చితంగా లేవనెత్తి తీరుతారు. అందుకే దేవుడు జన్మించిన సందర్భమునాలి యాకోబుకు దేవుడు ఒక మాట చెప్పిన ఒక మాట, నీవు ఏం చేసి తీరేది? అధికార పదవిలోకి వచ్చి తీరుతావు, నాయకత్వం అన్న పదవిలోకి వచ్చి తీరుతావు, యజమానికత్వం అన్న పదవిలోకి వచ్చి తీరుతావు, పరిచర్య చేసే పరిచర్యలోకి వచ్చి తీరుతావు, యాజకత్వం చేసే పరిచర్యలోకి వచ్చి తీరుతావని దేవుడు యాకోబుతో చెప్పడం జరిగింది. అందుకే ఈ కాలంలో చాలా మందికి సంఘ బిడ్డలకి యాకోబుకున్న పరిచర్య అక్కర్లేదు, వారికి ఏం అక్కర్లేదు, యాజక ధర్మం అక్కర్లేదు, యాజక పరిచర్యలు వస్తున్నారు, ఉత్తిగా కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారే తప్ప దానికి మించిన ఒక అనుబంధం లేదు. దాని అర్థం యాకోబు ఇప్పుడు ఏసావుగా మారి తీరినాయి. అందుకే ఈ పగటిగా పరిశోధించుకు తీరాలి, నువ్వు యాకోబువా ఏసావువా. అందుకే యాకోబు గురించి బైబిల్ చెప్తున్న మాట, ఆయన దేవుని కొరకు యాజక ధర్మాన్ని నెరవేర్చుకు తీరడానికి ఆయన దేవుని సన్నిధిలో ప్రయాసపడినట్టుగా మనకి అక్కడ కనబడుతున్నది. అందుకే 26వ అధ్యాయాలు మనం చదివినప్పుడు 25వ అధ్యాయం చివరికి మనం చదివి
వచ్చినప్పుడు ఏసావుకి జ్యేష్ఠత్వం అక్కర్లేదు, జ్యేష్ఠత్వానికి ఆయన విలువించి తీరలేదు, జ్యేష్ఠత్వానికి ఉన్న విలువ ఆయనకి ఏం కాలేదు, ప్రాధాన్యత అనిపించి తీరలేదు. జ్యేష్ఠత్వానికి ఉన్న ప్రత్యేకత ఏంటిది? దేవుని యొక్క పరిచర్యకు ఉన్న శ్రేష్టత, దేవుని యొక్క నామాన్ని గణపరిచేటట్టుగా భావనని బైబిల్ మనకి సెలవిచ్చేటట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే ఈ కాలంలో చాలా మందికి పరిచర్య అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, అభిషేక కూటమిలు అక్కర్లేదు, కేవలం ప్రదర్శన పరిచేటట్టుగా ప్రదర్శనశాలగా ఆదివారం మాత్రం కనబడి తీరేటట్టుగా మారిపోయి తీరుతున్నారు. దాన్ని అర్థం ఏసావు స్వభావమే వారిలో వ్యాపరింపబడి తీరేది. కానీ యాకోబు ఎన్నుకున్న విధానం ఏంటో తెలుసా? జ్యేష్ఠత్వాన్ని లేకపోతే నాయకత్వం వహించి తీరడానికి, యాజక ధర్మాన్ని నెరవేర్చుకు తీరడానికి ఆయన ఎంచుకు తీరడం వలన దేవుడు ఆయనని లెక్కించి తీరినట్టుగా బైబిల్ కనబడి తీరుతున్నది. అందుకే ఒక విషయం తెలుసుకు తీరాలి, ప్రతి కుటుంబానికి భర్త ఏమై తీరాలి? యాజకుడిగా ఉండి తీరాలి. అందుకే చాలా కుటుంబాలు ఆత్మిక కుటుంబాలని మనం ఎన్నిక పొందలేము. కారణం ఏంటిది? యాజకం జరిపించి తీరడానికి యాజకులు కుటుంబీకుల్లో లేరు కాబట్టి. అందుకే పిల్లలు సరైన త్రోవలోకి రావట్లేదు, పిల్లలు ఆత్మిక పిల్లలుగా మారట్లేదు. అందుకే ప్రతి కుటుంబంలో భర్తలు ఏమై ఉండి తీరాలి? యాజక ధర్మం నెరవేర్చేటువంటిది. నీ ఇంట్లో నీ భర్త కరెక్ట్ లేకపోతే నీ కుటుంబం ఆత్మీయతలో ఒక అడుగు కూడా ముందుకేయడం అసాధ్యం. అందుకే యాకోబు జ్యేష్ఠత్వానికి విలువించుకున్నాడు కాబట్టి ఆయన ఏమిటి? ఆరాధన చేసి తీరడానికి, యాగం అర్పించి తీరడానికి, బలి అర్పణలు అర్పించుకు తీరడానికి, ఆయన వెనక్కున్న వాడైనా ముందుకొచ్చి తీరడానికి ఆయన జీవితాన్ని అర్పించుకు తీరాడు. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, సంఘానికి కూడా ఈ మిషన్ ఉంది, ఈ ఉద్దేశం ఉంటుంది. ఏంటా ఉద్దేశం? యాజక ధర్మం నెరవేర్చుకు తీరాలి, యాజక ధర్మానికి కొరకు ప్రజలను సిద్ధపరచుకు తీరాలి. యాజక ధర్మం లేకపోతే ప్రజలు ఏమై తీరేది? దేవునికి దగ్గరై తీరరు. అందుకే ఈ కాలంలో ఉన్న సంఘం ఏమై తీరుతున్నది? కేవలం వాక్యాలు వింటున్న ఒక సంఘంగా మారి తీరుతున్నది. వాక్యం లోపల జీవించడానికి ప్రయత్నం లేకుండా యాజక ధర్మం ఇప్పించుకు తీరడానికి ఏం లేదు, మనసు లేని వారిగా మారి తీరుతున్నది. అందుకే బైబిల్ యాకోబు గురించి చెప్తున్న మాట, ఆయన యాజకత్వాన్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ఇంటిలో నుంచి దూరం అయి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటిలో సుఖంగా ఉండి తీరడానుకున్న అనుభవం తనకి కనబడలేదు. అందుకే 26వ అధ్యాయం నుంచి మనం చదువుకొచ్చినప్పుడు మనం చూడగలిగేది యాకోబును చంపి తీరడానికి, యాకోబు పైన దాడులు చేసుకు తీరడానికి ఏసావు లెగిచినట్టుగా మనకి కనబడుతుంది. దాని అర్థం ఆత్మీక పరిచయం ఎప్పుడు దాన్ని ఎదిరించే వారు ఉంటారు. అది ఇందాకే నేను చెప్పాను, సంఘం లోపల ఇరు వర్గాలు ఉన్నారు. ఆత్మీకతలో ప్రయాణం చేసిన వర్గం ఉంది, అనాత్మీకతతో ప్రయాణం చేసిన వర్గం ఉంది. ఆత్మీకతలో బర్నబాసు ఉంటే అనాత్మీకతలో అనన్య సఫీరాలు ఉంటారు. ఎప్పుడు ఆ శక్తులు తుల్యముగానే సంఘములో వ్యాపరించి తీరేది. కానీ వేదన కాదు, బాధ కలిగిన చర్య ఏంటో తెలుసా? అనన్య సఫీరుల సంఖ్య పెరుగుతున్నాయి, ఏసావుల శక్తి అధికంగా పెరిగి తిరుగుతున్నాయి. దాని అర్థం యాకోబు యొక్క పని ముగించిపోతారు అన్నది కాదు. యాకోబు ఇప్పుడున్న పరిస్థితులు పరిగెట్టాల్సిన పరిస్థితి వచ్చిన, దాగుండవలసిన పరిస్థితి వచ్చి తీరిన, దేవుడితో జీవించి తీరడానికి అవకాశం కలబడలేని పరిస్థితి వచ్చి తీరిన, ఆ విషయంలో చింతించాల్సిన అవసరం లేదు, వేదన పడవలసిన అవసరం లేదు. దేవుడి దానికి ఉన్న తగిన త్రోవలను సిద్ధపరచుకు తీరుతారు. అనన్య సఫీర యొక్క పరిచర్య రోజు కొనసాగేది కాదు, ఏసావు యొక్క పరిచర్య రోజు కొనసాగేది కాదు. దానిని అభ్యంతర పరిచయం తీరేటట్టుగా దేవుడి యొక్క సమయం సునిశ్చితంగా లేవబడి తీరుతాయి. అందుకే మేము దేవుడి యొక్క పరిచర్యలో విసుగు చెందట్లేదు. అందుకే దేవుని యొక్క ఆరాధన విషయంలో మాకు వేదన లేదు. జనం తక్కువైనా జనం ఎక్కువైనా దేవునికి సేవించడానికి భావన మాకుంది. కారణం ఏంటో తెలుసా? తన మీద యాజక ధర్మం ఉంది కాబట్టి. యాజక ధర్మాన్ని విలువించలేని మధ్యలో, యాజక ధర్మానికి పనికి రావడానికి ఆసక్తి లేని ప్రజల మధ్యలో యాజకులు ఇప్పుడు కూడా యాకోబులా నిలబడి ఉన్నారు. యాజకులు ఇప్పుడు కూడా యాకోబులా దేవుని కొరకు ప్రయాసపడి తీరుతున్నారు. అందుకే కుటుంబాలు బాగుపడి తీరేది. అందుకే ఆత్మీయత ఇప్పుడు కూడా నిలకడతం కలిగి ఉండి తీరేది. అందుకే యాకోబు ఏం చేసుకున్నాడు? తన ఇంటిలో నుంచి పారిపోవాల్సిన పరిస్థితి తీరింది. ఇప్పుడు నీవు పారిపోవాల్సిన పరిస్థితి కావచ్చు, కానీ నరక దేవుడు నిన్న తేవనెత్తి తీరేటట్టుగా భాగ్యం కల్పించబడి తీరుతుంది. అందుకే యాకోబు సంఘం యొక్క నిర్మాణంలో, లేకపోతే ఇశ్రాయేలు యొక్క విస్తారతలో పనికి వచ్చేటట్టుగా మారి తీరింది. అందుకే నేను చెప్పే రావడానికి నా ఉద్దేశం, యాకోబు జ్యేష్ఠత్వానికి విలువిచ్చేది కాబట్టి, యాజకత్వానికి విలువిచ్చేది కాబట్టి, చెప్పించిన 12 మంది పిల్లలు దేవునికి పనికి వచ్చే పాత్రలుగా ఏమైతే మార్పు చెంది తీరారు. నువ్వు ఏసావులా ప్రవర్తిస్తే తర్వాత భవిష్యత్తు నీ పిల్లల పేరు ఎక్కడ చూసుకోవచ్చు? పోలీస్ స్టేషన్ లో చూసుకోవచ్చు, కోర్టు వ్యవస్థలో పేరు చూసుకోవచ్చు, మార్చుకోవాలా? ఎంచుకో జీవితం. నీ పిల్లలను యాకోబు పిల్లలుగా మార్చుకు తీరడానికి, యాజక ధర్మాన్ని ఏర్పరిచే విధానంలో ఉన్న పిల్లలుగా మార్చుకు తీరడానికి నీ పిల్లలను నీవు వేయాలి. ఇప్పుడే యాజక ధర్మానికి విలువించుకు తీరాలి. అందుకే బయటికి వచ్చిన మాట, యాజక ధర్మానికి యాకోబు విలువించాడు కాబట్టి జ్యేష్ఠత్వాన్ని పుచ్చుకోవడానికి
తీర్చుకోవడానికి ప్రయత్నం చేసుకున్నాడు. రెండోదిగా యాకోబు చేసిన పని, ఆశీర్వాదం పొందుకు తీరడానికి ఆయన ఏం చేసుకున్నాడు, మారు వేషం వేసుకొని అది అమ్మ చెప్పిన సలహా వెంబట ఆయన ఏం చేసుకున్న ఆశీర్వాదం. ఈ కాలంలో కూడా చాలా మంది ఇలాగే ఆశీర్వాదం పొందుకు తీరడానికి యమ నాటకాలు వేసి తీరేది. అందుకే కదా చాలా మంది సంఘంకి వస్తున్నారు, రోగం కోసం వస్తున్నారు. ఆ రోగం బాగుపడిన తర్వాత వాళ్ళకి ఏమక్కర్లేదు, ఏసీ అక్కర్లేదు. అందుకే చాలా మంది సాక్ష్యం ఎప్పుడు రోగం గురించే, వారికి ఇంకే విషయం గురించి సాక్ష్యం చెప్పడానికి ఉండదు. వారికి ఎప్పుడు రోగం. దాని అర్థం నీ ఆశ స్వస్థతగా మాత్రమే, నీ ఆశ కేవలం ఆశీర్వాదం మాత్రమే. కానీ యాకోబు యొక్క ఆ తరగతిలో బైబిల్ మనం చదివినప్పుడు ఆయన మోసం చేసుకుని ఆశీర్వాదం పొందుకున్న తర్వాత యాకోబు నది తీరానికి వచ్చినప్పుడు తనకి ఆశీర్వాదాలకు విలువ అర్థమై తీరింది. అప్పుడు ఆయన దేవుడితో చెప్పుచున్న ఒక మాట, దేవా నీవు నన్ను ఆశీర్వదించకపోతే తప్ప నేనేం చెయ్యను, నేను విడిచిపెట్టి తీరను. ఎందుకు యాకోబు అర్ధరాత్రి వేళ యాకోబు నది తీరముల దేవునితో పెరుగుదాంట్లో అనుకున్న పరిస్థితి ఏంటో తెలుసా? తొలి ఉన్న కాలక్రమంలో అదేంటి, ఆశీర్వాదానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నాకు పిల్లలు కావాలి, ఆస్తి కావాలి, సంపాదన కావాలి, సంపాదన ఇచ్చేస్తారు. వీటి గురించి మనస్థాయి ఎక్కువ అయిపోయింది కాబట్టి చివరికి ఆయన అర్థమైపోయింది, ఇది కాదు శాశ్వతమైనది, ఇది కాదు నిలకడత్వం కలిగి నాకు ఇలాంటి ఒక దీవెన నాకు ఇవ్వలేవో. గత కాలంలో నేను పోగొట్టిన దానిని, గత కాలంలో నేను వేస్ట్ చేసిన దానిని ఇచ్చిన ఈ సందర్భంలో నేను ఉపయోగించుకు తీరాలని ఆదుతే ఆ రోజు యాకోబు నది తీరంలో తన జీవితంలో జరిగి తీరింది. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, దేవుడు మనకి మారు మనసు లేకపోతే పశ్చాత్తాపడి తీరడానికి అవకాశం ఇచ్చిన కారణం ఏంటో సార్ ఇప్పుడు కూడా కొందరికి. అందుకే కొందరు వాక్యం మీద పశ్చాత్తాపం రాదు, పశ్చాత్తాపంగా 4 కన్నీరుతో ఒదిగి చేస్తారా తప్ప దానికి మించింది లేదు. కారణం ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చారో అక్కడే ఉన్నారు, దానికి మించి ఏమి ఏలి తీరలేదు. కానీ యాకోబు అలాగా కాదు, ఎక్కడి నుంచి తన జీవితాన్ని ప్రారంభించి ఎక్కడ తన జీవితం ఆశీర్వాదానికి ప్రాధాన్యమై తీరలేదు, అక్కడి నుంచి తన జీవితాన్ని పూర్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ తీరాడు. అందుకే నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం ఇదే, దేవుని బిడ్డలారా యాకోబు లాగా మనం కూడా దేవుడితో పెరుగుదాడి తీరి సంపాదన పొందడానికి కాదు, పిల్లలు పొందుకోవడానికి కాదు, ఆస్తి పెరగడానికి కాదు, గత కాలంలో నీ జీవితంలో దొరకలేనిది ఏం చేయాలి, అది నష్టమైన దాన్ని తిరిగి సంపాదించడానికి ప్రయత్నం ఏం చేయాలి. గత కాలంలో నువ్వు ప్రార్థన చేయలేకపోయావు, గత కాలంలో ఆత్మను సంపాదించలేకపోయావు, గత కాలంలో దేవుని యొక్క భాషగా నిలబడలేకపోయావు, ఇప్పుడు నీకు అవకాశం దొరికిన అది చేసి తీరాలి. అందుకే చాలా మందికి పశ్చాత్తాపం అనుకున్న గుణాతిశయం ఇప్పుడు కూడా చాలా మందికి తెలియట్లేదు. దేవుని వాక్యానికి పశ్చాత్తాప భావంలో ఇప్పుడు కూడా చాలా మందికి తెలియట్లేదు. పశ్చాత్తాప పడిన తర్వాత దానికి అర్థం ఏంటో తెలుసా? పశ్చాత్తాప పడిన తర్వాత తొలి ఒక ఆత్మను కూడా సంపాదించలేకపోతే లక్షల ఆత్మను సంపాదించుకోగలిగి తీరాలి. తొలి గంటల ప్రార్థన చేయలేకపోతే తర్వాత 24 గంటలు ప్రార్థన చేసుకోగలిగే చర్యలోకి వచ్చి తీరాలి. తొలిగా దేవునికి స్వార్థ చేయలేకపోతే నాటకన్నా దేవుడు ఈ కాలంలో మారు నాటకమే, ఏ మార్పు ఉండదు. మారేత 4 కన్నీరు కచ్చదా ఎంత నాటకమే, దానివల్ల ఏమి కనబడదు. మారు మనసు పొందిన తర్వాత పరిచర్యగా విస్తారత ఉండాలి, సంఘ నిర్మాణాలు జరిగి తీరాలి, ఆత్మల ప్రవాహం వచ్చి తీరాలి, దేవుడితో బలపడి తీరేందుకు సైన్యం పెరిగి తీరాలి. అందుకే యాకోబుకు దేవుడు ఆశీర్వదించిన జరిగిన 12 మంది పిల్లలు ఉన్న తన జీవితానికి టర్నింగ్ అక్కడికి వచ్చింది. అందుకే తన పేరును దేవుడు మాయపించే ప్రక్రియలోకి తీసుకొచ్చారు. ఎందుకు దేవుడు తనకి జ్యేష్ఠత్వం పుచ్చుకున్నప్పుడు దేవుడు ఆయన ఏం చేయాలి, పేరు మార్చలే. ఇంటి నుంచి పారిపోయినప్పుడు దేవుడు ఆయనకి పేరు మార్చలే. బెతేలు ఆయన పేరు ఆయనకు మార్చలే. ఎప్పుడు మార్చారు? ఎప్పుడు యాకోబుకి పశ్చాత్తాపం వచ్చిందో, ఎప్పుడు తన జీవితం గురించి అవగాహన కలిగింది. పోయిన రోజు నేను వేస్ట్ చేసేసాను, పోయిన రోజులో నా దేవరాలు నేను పశువులను వేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకు తీరి నేను నటించాను కదా, అది నాకు అర్థమయ్యింది అన్నదే యాబోకు నది తీరంలో ఉన్న ఎక్స్పీరియన్స్. అందుకే యాబోకు నది తీరం తర్వాత ఇశ్రాయేలీయుల సంఖ్య పెరిగిపోతున్నట్టుగా మనకు కనబడుతున్నది. ఇశ్రాయేల్ 13 మంది నుంచి 15 మంది నుంచి సుమారుగా 70 మంది వరకు అదేమై తీరింది, విస్తారత పొంది తీరింది. దానికి అర్థం మారు మనసు పొందితే ఆత్మీయతలో ఏదైనా ఎదిగేది కనబడి తీరాలి. మారు మనసు పొందలేకపోతే ఎదగలేదని అర్థం. అలాగే కాలంలో ఉన్న సంఘ బిడ్డలు అంగవైల్యంలోకి వెళ్ళిపోయి తీరింది. ఎవరైనా చర్చిలోకి నాకు అన్య భాషలే, ఆ అన్య భాష ఒకటే మారు మనసు తెచ్చుకుంటే ప్రకారం లేదు. అదే చర్చిలో కూర్చొని గౌరవం పాటలు పాడారు, అది మా వీధి మధ్యలో నిలబడి ఆత్మను తెచ్చుకోవడానికి పనికి రావట్లేదు. కారణం ఏంటిది? అది నిజమైన మారు మనసు కాదు. అందుకే నేను చెప్పి రావడానుకున్నా ఉద్దేశం, యాకోబుకు మార్పు కలిగిన ఆశ్చర్యలు ఇశ్రాయేలుగా పేరు మారింది. తన పిల్లలు విస్తారత చిన్న పిల్లలుగా మారి తీరారు. 12 పిల్లలను 12 గోత్రంగా
పిల్లలుగా దేవుడు ఎంచుకు తీరారు. 12 పిల్లలను దేవుడు ఏం చేశారో తెలుసా? దేవుని యొక్క అధికార పట్టికలు వారి పిల్లలను నిలబెట్టుకు తీరేందుకు దేవుడు ఉపయోగించుకోగలిగి తీరారు. అలాగైతే దేవుడికి వెళ్ళారా? మనం తెలుసుకోవాల్సిన విషయం, సంఘం ఎదిగేటట్టు ఉండి తీరాలి. ఎదగలేకపోతే దాని అర్థం సంఘం కాదు. ఆ సంఘంలో జ్యేష్ఠత్వం లేదు, ఆ సంఘంలో యాజకత్వం లేదు. కేవలం ముందుకొస్తున్నా, కూర్చొస్తున్నా, బయట చదువుతున్నా, వెళ్ళిపోతున్నారు తప్ప దానికి ఉన్న ఎదుగుదల లేదు. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న ఉద్దేశం, సంఘం ఎదుగుదల పొందేటట్టు ఉండి తీరాలి. అందుకే యాకోబును దేవుడు వాడుకున్నారు ఇశ్రాయేలుగా విపరీతంగా సైన్యంగా తయారు చేసుకు తీరడానికి. అలా యాకోబు ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనం చెప్తున్న మాట, నీ పిల్లలు విస్తారత చెందేటట్టుగా, లెక్కించుకోలేని తీరేటట్టుగా, భూమిలో ఉన్న ఇసుకలాగా ఎడమో కొడి పూర్వము పశ్చిమము నలుదికలు నేను ఏం చేసి తీరుతాం, విస్తారత చెందే ప్రక్రియలో మార్చుకు తీరుతాం. మానవ మనసు పొందినవాడు, మార్పు చెందినవాడు తన పిల్లలను, తన కుటుంబాన్ని ఆత్మీక చర్యలో ఏం చేసుకుని ఉపయోగపడేటట్టుగా మార్చుకు తీరొచ్చు. ఒక హంతకుడు తన పిల్లల్ని హంతకునిగా మార్చుకు తీరొచ్చు. ఒక హత్య చేసిన వాడు తన పిల్లల్ని హత్య చేసి, ఒక అబద్ధికుడు తన పిల్లల్ని అబద్ధికుడుగా మార్చుకోవచ్చు. కానీ ఒక ఆత్మీకుడు తన పిల్లలను ఆత్మీకుడుగా మార్చుకోగలిగి తీరేది యాకోబు ఆత్మీకుడు కాబట్టి, యాకోబు యాజకత్వానికి వినిపించిన వాడు కాబట్టి తన పిల్లలు నలు దిశలో ఏమై తీరారు, ఆశీర్వాదం చెందే ప్రక్రియలో మారి తీరారు. కానీ వేదం చెందిన ఒక మాట, ఏదికి సంతానం ఉన్నారు కానీ ఆ సంతానం దేవునికి పనికి రావట్లేదు, ప్రజలకి పనికి రావట్లేదు. ఇలాగే చాలా కుటుంబాలు ఉన్నాయి. దేవుడు నీకు సంతాన భాగ్యం ఇచ్చి నీ పిల్లలు దేవునికి సేవించలేకపోతే మోకాలు అనగా తీసేసుకో, కన్నీరు రాచుకో, దేవుని సన్నిధి గోగాడు. నీ సంఘానికి అప్పించో, అడుగుచ్చో, ఏమిచ్చో తెలియదు కానీ రాక భిక్షమడుగు. కారణం తెలుసా? నీ పిల్లలు వక్రమ చెందిన లోకానికి ప్రయాణమై తీరేది. అందుకే యాకోబు ఎంచుకు తీరడు, నీ కాలే నేను పట్టుకు తీరేది, నీ తోడే నాకు కావాలి. నా పిల్లలు దారి తప్పిపోకూడదు, నా పిల్లలు ఆశీర్వాదం చేసిన పిల్లలు మారాలి, దానికి నాకు ఒక ప్రత్యేక ఆశీర్వాదం కావాలని. అలాగే నా పిల్లలకు నేను యాజక ధర్మానికి పనికొచ్చిన సాధనగా మారి తీరుతా. అందుకే ఇశ్రాయేలులో ఉన్న 12 గోత్రాన్ని దేవుడు ఎంచుకు తీరింది. ఇశ్రాయేలులో ఉన్న 12 గోత్రాన్ని ఎంచుకోవడం మాత్రం కాదు, 12 గోత్రాలు 12 రీతిగా ప్రత్యక్ష గుడారం లోపల ఉన్న పరిశుద్ధ స్థలంలో వారికి ఉన్న నిరాశన ఏమైతే కనబడి తీరేంతగా మారి తీరింది. యాజకుని వస్త్రములు వారి చరిత్ర మిగిలిపోయినట్టుగా 12 గోత్రాలు రాగలిగి తీరింది. అది అర్థం చేసుకుని తీరాలి. దేవుడికి బిడ్డలారా, సంఘం దర్శనానికి వచ్చి తీరగలిగితే నీ పిల్లలు దేవుని చెందే చర్యలో మారి తీరుతుంది. నీ పిల్లలు దేవునికి ఆరాధన చేసే పిల్లలుగా మారి తీరగలుగుతారు. నీ పిల్లలు భూమిలో ఆశీర్వాదం చెందిన పిల్లలుగా మారి తీరుతారు. అందుకే యాకోబు తన పిల్లలను ఏం చేసుకోగలిగాడు, మార్పించుకోగలిగి తీరారు. ఇలాగే మన జీవితం కూడా కొనసాగించుకొని తీరాలి. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, యాకోబుకున్న పిల్లలు ఎక్కడ దేవుని ఆలయంలో పనికొచ్చిన సాధనంగా మారి తీరినాయి. వారి యొక్క గుర్తింపులు రాబోయే రోజుల్లో ప్రజలకి అర్థమై తీరేటట్టుగా మారిపోయి తీరారు. అందుకే నేను చెప్పిన ఒక మాట, యాకోబు నది తీరమున యాకోబు యొక్క జీవితం మారి తీరింది. అలాగే తీరింది. దేవుడు నిన్ను సంఘంలో చేర్చుకున్నది ఒక ఉద్దేశం ఉంది. నీ మూలంగా ఒక గొప్ప విచలిత జనసంఖ్య ఇశ్రాయేలుగా మారి దేవునికి సేవించుకోమని తీరాలి. కానీ ఇప్పుడు నీ కుటుంబ స్థితిగతి ఎలాగున్నదో ఈ పగటి వేళ నీరు పరిశోధించుకు తీరు. ఒకవేళ నీ కుటుంబ స్థితిగతి సరిగ్గా లేకపోతే పశ్చాత్తాపడు, సాగినప్పుడు ఏడు కన్నీరు కాచి దేవునికి చెప్పు, దేవా నాలో ఏదైనా పొరపాటు ఉంటే, నాలో ఎక్కడైనా మార్పు చెందినది ఏదైనా ఉంటే నన్ను సహాయం చేయండి. నన్ను దీవించకపోతే నేనేం చేసేది లేదు, వదిలే ప్రసక్తి లేదు. నా కుటుంబం నీకు విలువైన రీతిగా మారి తీరాలి, నా పిల్లలు నీకు సేవించే పిల్లలుగా మారి తీరాలి. అలాంటి ఒక గొప్ప విపరీత జన సమూహాన్ని ఎవరు యాకోబు తయారు చేసుకోగలిగి తీరారు. అలాగైతే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, దేవుడు నేను సంఘముగా చేసింది నువ్వు ఒక్కడిగా ఉండి చప్పట్లు కొట్టేసి చచ్చిపోవడానికి కాదు. ఇలాగే కొంతమంది ఉడపడికి తీసుకున్నారు, నేను మాత్రం రక్షణ పొంది నేను చచ్చిపోతాను. దానివల్ల నీ కుటుంబం పరిస్థితి ఏంటో, నీ కుటుంబంలో ఉన్న సంబంధం యొక్క పరిస్థితి ఏంటో, వారు కూడా దేవుని దగ్గరికి రావాలి. నువ్వు కూడా పెనుగులాడటం ప్రారంభించుకున్నారు. అదే యాకోబుకున్న ప్రత్యేకత, ఆయన దేవుని సన్నిధిలో ఏం చేసుకున్నాడు, దేవుడితో పోటీ పడి తీరేటట్టుగా అర్థం చేసుకు తీరాలి. దేవుడితో పోటీ పడితే గెలిచే సాదృశ్యం అది తక్కువ. కానీ యాకోబు దేవుడితో పెనుగులాడడం వలన దేవుని దగ్గర గెలవగలిగేటట్టుగా ఉన్నా. దాని అర్థం యాకోబు దేవుని కన్నా మించోడైపోయాడనో గొప్పోడైపోయాడు కాదు. యాకోబుకు ఏమై తీరింది, దేవుని మూలంగా దొరకాల్సిన ఆ ప్రక్రియలు ఏమై తీరింది, దొరికి తీరేటట్టుగా గత కాలంలో జరిపించలేని దానిని
దేవుని హత్తుకొని ఏం చేసుకోగలిగాడు, పొందుకోగలిగి తీరాడు. అలాంటి ఒక దర్శనం సంఘానికి ఉండి తీరాలి. తర్వాత బైబిల్ చెప్పినాక మాట మనం చూడగలిగింది అంటే దావీదు గురించి చెప్పిన ఒక మాట. దావీదు కూడా సంఘ నిర్మాణంలో ఏమై తీరాడు, పనికి వచ్చే సాధనంగా మారి తీరాడు. అందుకే దావీదు గురించి బైబిల్ చెప్పిన మాట, దేవుని కొరకు మందిరం కట్టుకు తీరడానికి ఆయన ఏం చేశాడు, ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇదే కొన్ని దేవుని బిడ్డలకి లేని దౌర్భాగ్యం. కానుకలు ఇచ్చేస్తారు, దశంభాగాలు ఇచ్చేస్తారు, దేవుని కొరకు నిర్మించడానికి ఏం మారడం. కొత్త నిబంధన ప్రణాళిక ప్రకారం దశంభాగం ఏం కాదు, మనకన్నది కాదు, మనం ఇప్పుడు దాన్ని పట్టుకున్నాం. చాలా మంది ఇప్పుడు పాత నిబంధన ప్రణాళిక ప్రకారంగా 23% ఏం చేసేది, ఇచ్చేది 23%. మనం ఇప్పుడు 10% పట్టుకొని కూర్చుంటాం. దాంతో దేవుడు దాన్ని ఏం చేయాలి. బైబిల్ చెప్తున్న మాట 23% ఎవరికి ఇచ్చి తీరాలి, దేవునికి ఇచ్చి తీరాలి. అది ఎవరు ఇచ్చారు, యాజకుడు కూడా ఇచ్చుకోవాలి, అదే రీతిగా సాధారణ ప్రజలు కూడా ఇచ్చి తీరాలి. అది అన్ని వస్తువుల్లో, అన్ని డబ్బులు, అన్ని విషయంలో ఇచ్చి తీరాలి. మనం ఏంటి అక్కడ కేవలం డబ్బు తెచ్చేస్తాం, మిగతా వస్తువులు అయితే పక్కకు పెడతాం. అవన్నీ నటనే, అది కాదు. 23%. ఇక మీరు దేవుని కొరకు ఏర్పరిచిన కానుకలు, లేకపోతే దేవుని కొరకు ఏర్పరిచిన ఒక సామాన్, ఇది నేను సంఘానికి కొరకు ఇస్తాను, ఇది దేవుని కొరకు నేను ఇస్తాను, అది దాన్ని తీసేసి వాడేసామనుకో, దానికి మళ్ళీ ఎక్స్ట్రా బోనస్ మళ్ళీ కావాలి. చాలా మంది కుటుంబాలకి ఏం వచ్చి తీరేది, శాపంగా మిగిలి తీరేది. అది నా ఉద్దేశం, మీరు దశమాలు కానుకలు, అది మీ వ్యక్తి పర్మిషన్, మీరు ఇవ్వండి ఇవ్వకుండా అది మీకు దేవుడికి అన్నా నాకు దాంతో పట్టింపు లేదు, నేను ఇచ్చుకుంటున్నా అది నాకు తెలుసు. నేను ఎప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా ప్రజలు దశమభాగం అన్న కాన్సెప్ట్ లోనే బతుకున్నారు. కొత్త నిబంధనకు వచ్చిన దశమభాగం కాదు, ఓదరి ఇచ్చుకు తీరాలి, షేర్ ఇచ్చుకు తీరాలి. ఆరాధనకు వచ్చే ముందు నీకున్న డబ్బులను లెక్కెట్టేసుకొని కొంత షేర్ తీసుకొని రావాలి. మనం అలాగే కాదు, అందరూ చిన్న డబ్బు 10 రూపాయలు తీసుకొచ్చేసారు. ఉదాహరణకి మీరు ఆ వారం ఏం కష్టపడేది, ఏం పైసలు లేవు, ఎవరు రావాలి, నువ్వు రావాలి. ఎవరైనా మనం ఆదాయం కొట్టదు, ఏం లేదు, కానుకలు లేవు, వాక్యంతో స్పందన లేదు కాబట్టి చాలా మంది ఏమైతే అర్థం చేసుకోలేకపోతున్నారు. నువ్వు ఇచ్చేటప్పుడు ఒక మనసు, ఇవ్వలేనప్పుడు ఒక మనసు కాదు. చాలా మంది కాదు, ఇవ్వలేకపోతే నా పక్కన ఉన్నాడు ఏమనుకుంటాడు, దాంట్లో వేదన ఏం లేదు. నీకు లేకపోతే లేదు, ఉంటే ఇచ్చుకో, దాన్ని అదే చేసుకోవాలి, ఒక ఓహరిగా ఇచ్చుకు తీరాలి. అంటే నేను చెప్పి రావడం అనుకున్నావు ఉద్దేశం. దావీదు దేవుని వరకు ఏం చేశాడు, దేవాలయం కట్టుకు తీరడానికి ఉన్న తన జీవితాన్ని గురి పెట్టుకు తీరు. దానికి ఆయన ఏం చేశాడో తెలుసా, అన్నిటికన్నా ఖరీదైనది, అన్నిటికన్నా విలువైనది. ఈ చర్చి నిర్మాణం కలిగే సరిలో చిన్న గారు వచ్చి అయ్యగారికి, అయ్యా మనం చర్చి కట్టాలి. అప్పుడు చిన్న చెప్పారు, అయ్యా చిన్న రేక్ షెడ్ కట్టేస్తే చాలు. అయ్యగారికి రుద్ర రేక్ షెడ్ కాక మనం ఏం చేద్దాం, అదే దర్శనం చెందేది. ఆయన అనుకున్నాడు రేక్ షెడ్ తో పని ఏమైపోవచ్చు, ముగించిపోవచ్చు. ఆయన అనుకున్నాడు 3 లక్షలు 4 లక్షల లోపల ఏమైపోవచ్చు, పని అయిపోవచ్చు. ఎందరు సహకరిస్తారో ఎందరు సహకరించారో మనకు తెలియదు కదా, ఎందరికి దర్శనం ఉన్నారో ఎవరో లేదో తెలియదు. ఆయన తనకున్న ఉద్దేశం అక్కడ చెప్పాడు, మనం ఏంటి ఒక టిన్ని షీట్ వేసేద్దాం. అప్పుడు అయ్యగట్టుకు లేదురా, అలా కాదు, మనకి ఏం కావాలి, మనకి టిన్ని షీట్ కాదు, మనకి ఏం కావాలి, స్లాబ్ వేసి తీరేటట్టుగా. ఒకటి చెప్పినప్పుడు మరొకటి దానికి ఏం చేశాడు, ట్యూన్ అని తీరాడు. అదే చిన్న చెప్తారు రేషన్ ఒక విషయం చెప్పారు, ఎందుకంటే దాంట్లో పురికి పెట్టంటే చాలు, ఎందుకు వర్షావాహనం మొత్తం పెడిపోయేదే కదా. అలాంటి వాడు ఉంటే సంఘ నిర్మాణం జరిగి తీరదు. అందుకే దావీదుకు ఒక ప్రత్యేకత, దేవుని కొరకు కట్టడానికి. గత 25 సంవత్సరాలు దేవునికి సేవించి ఒక్క సంఘం కూడా కట్టలేదంటే నీకన్నా దౌర్భాగ్యం నీకెవరికి లేదు. మీరు అంటే డబ్బు ఎత్తే సంఘం కట్టలేకపోతే పంపించండి. నేను మనం అంటే డబ్బు ఎత్తేనే అవుతుంది, డబ్బు కాదు. నీ భాగం, నీ శక్తి, నీ ఓహరి, నీ భాగం మొత్తం ఇచ్చుకోవాలి. సంఘం ఎవరో దేవుడిని ఎరగడం వచ్చే కాదు కట్టాల్సింది, దేవుడిని ఎట్లా కట్టుకోవాలి. మన శక్తి డబ్బు ఉంటే ఎవరు చేత ఏం చేస్తాడు, దానికన్నా గొప్ప శాపం ఇంకోటి లేదు. దేవుని పని దేవుని బిడ్డలే చేసుకోవాలి. ఎవడో అందుకే ఎక్కడ నిర్మాణం జరిగినప్పుడు ఎన్నిసార్లు అయ్యారు అడుక్కున్నాం, ఆ అడుక్కున్నది ఏం వేస్ట్ కాదే. దేవుడు దాన్ని తీశాడు, అది వేరే విషయం. కానీ ఆ అడుగుకున్నది ఇప్పుడు కూడా ఏమైతే సాక్ష్యంగా నిలబడుతుంది. నేను చెప్పొచ్చు, అందుకే ప్రజలకి ఏ విషయం గురించి విషయం లేదు. అందుకే కదా మాస్టర్ గారికి సొంత ఇల్లు లేదు, ఇల్లు లేక కాదు, రాజకీయ ముందే ఇప్పుడు పెద్ద మంగళ కట్టుకోవచ్చు. అది చేయలేక సంఘం కట్టడానికి మన కారణం ఏంటిది, అదే దర్శనం. సంఘానికి ఉన్న దర్శనం మనకు ఉండి తీరాలి. చాలా మందికి ఈ దర్శనం లేదు. అందుకే బండికొని వస్తారు, అప్పు తీసి బండికొని. ఇందాక మనం చెప్తున్నాం కదా, ఏసీ కోసం డబ్బు లేదు, అయినా కూడా ఎందుకు అప్పు తీసుకున్నాం. అది ఒక దేవుడి దగ్గర చేసిన ఒక ఇన్వెస్ట్మెంట్. ఏంటి, ప్రార్థన చేసి దేవుడు చెప్పారు, దేవా నేను అప్పు ఇచ్చుకొని చేశాను, ఆ అప్పు
దేవుడు నువ్వే ఏం చేయగలిగింది, తీర్చగలిగి. అదే దావీదుకు దర్శనం. దేవుడి కొరకు ఏం చేయడానికి, మందిరం కట్టి తీరడానికి. దేవుడి కొరకు కడపతకలు కొట్టించావా, దేవుడి కొరకు పుస్తకాలు కొట్టించావా, దేవుడి కొరకు ఏదైనా ఏమి చెయ్యలేకపోతే కేవలం నేను స్నానం చేసినట్టు ఏం ఫలితం ఉంది. బిలియన్ కేర్లు నేను అడగండి, నువ్వు దేవుడి కోసం ఏం చేసావు? ఆడు చెప్తాడు, నా భాషలో నేను ఏం చేయలేదు, పుస్తకం రాసిచ్చాను. శంకర బైబిల్ పెట్టుకొని తిరుగుతున్నాం, కానీ దాని మూలంగా ఒకడికి కూడా ఆ బైబిల్ అందించలేకపోతే దాని అర్థం నువ్వు క్రైస్తవ్యంలో దౌర్భాగ్యమే. అందుకే నేను చెప్పిన అనుకున్న ఉద్దేశం, దావీదు దగ్గర నుంచి నేర్చుకోండి. దేవుని పని నిమిత్తం ఏం చేస్తున్నాడు, తన భాగములు తన ఓహరిలో నుంచి ఏం చేస్తున్నాడు, కొంత శ్రేయం ఏర్పరుచుకున్నాడు. ఇది దేవుని పని నిమిత్తమే. అలా దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాడు. మన ఉంటేనే దేవుని యొక్క సంఘం విస్తారపరిచింది తీరింది. అందుకే కదా మన ఆరాధనలో కూడికలు అడుక్కోవాల్సిన పరిస్థితి. పాస్టర్ గారి చేత అడుక్కోబెడుతున్నారు. ఏమైనా సేవకులు వస్తే పాస్టర్ గారు చెప్పాలి, అడుక్కోవాలి. అమ్మా పాస్టర్ గారు ఇచ్చారు, చికెన్ వేసేట్లేదు, నీకోసం ప్రార్థన చేసి నీ కొరకు ప్రాణం పెట్టి నీకు స్వార్థ చెప్పిన ఆయన చేత అడుక్కోబెట్టేస్తున్నాం. దాని వలన ఎంత శాపం అన్న జీవితం అన్నది అర్థం కావట్లేదు. సేవకుడు అందులో అడుక్కోవాలి. ఏమో తెచ్చుకొని ఇచ్చుకు తీరాలి. దాని గురించి ఏం లేదు, ఏం లేదు. అనుకోకుండా ఉండే తీరాలని ఏం చేయాలి, ముందే దాని వరకు క్రమమై ఉండి తీరి మనుషులు ఏం చేయాలి, లేచి తీరాలి. అదేలాగా ఈ కాలంలో సంఘంలో పరిచయకు బాధ్యతలు ఇచ్చిన బాధ్యతలను ఏర్పట్టడమే సంఘం పరిచయం మారింది. ఎన్నో బాధ్యతలు తీసుకున్నవాడే. అందుకే కదా దావీదు బాధ్యత తీసుకున్నాడు. ఏంటి, నాకు దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు, దేవుడు రాజులను జనాంగాన్ని పరిపాలన చేసి తిట్టారు. వారిని తయారు చేసే ప్రక్రియలు నేను దేవుని కొరకు ఏం చేస్తాను, ఏదైనా కట్టి తీరుతా, నేను దేవుని కొరకు ఏదైనా ఉపయోగించుకు తీరుతా. అందుకే తెలుసుకుని నువ్వు దేవుని కొరకు వాడలేదనుకో, నేను వాడి తీరేదనుకున్న లోకం తయారై తీరుతున్నది. నేను దౌర్భాగ్యంగా ఉపయోగించి తీరేదనుకున్న ప్రజలు ఎదుగుతారు. అప్పుడు వాడేటప్పుడు దేవుడికి ఏం చేసుకోవాల్సి వస్తుంది, జ్ఞాపకం చేయవలసిన పరిస్థితి వచ్చి తీరుతుంది. అందుకే దావీదు దేవుడి యొక్క ఆలయ నిర్మాణం కొరకు ఏమై తీరాడు, చేయూతగా మారి తీరాడు. తన ఇన్వెస్ట్మెంట్ మొత్తం దేవుని ఆలయ నిమిత్తం ఏం చేసుకున్నాడు, ప్రయాస. బైబిల్ చెప్తున్న మాట, దేవుని ఆలయ నిర్మాణం జరిగి తీరుటకు ఆయన ఏం చేశాడు, కొన్ని విషయాలు తను తాను తగ్గించుకు తీరాడు. అలాగా అప్పుడు అందరి దగ్గర తీసుకుంటారు, అప్పు తీసుకుంటారు. ఏం తీరు చేస్తాడు, నీకు ఎలా మూడు పూట తిండి దిగిపోయి ఎలా భోజనం చేస్తాను నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు. అప్పు తీసుకున్నాం, అవతల ఉన్న మనిషి అప్పు అడుగుతాడు, నువ్వు మూడు పూటలు ఏం చేస్తున్నావు, మరి ఆయన నీ మీద దాడి చేయలే. ఆ మూడు పూట్ల ఆహారం మాని ఒక పూట తినవు, ఎంజో తాగో ఏదో తాగి ఆ ఉన్న డబ్బు ఇచ్చుకు తినడానికి మనసు రావట్లేదు. తర్వాత దేవుడు చెప్పే, దేవో అప్పులు తీర్చండి, అప్పులు తీర్చండి. ఏ దేవుడు తీర్చండి, నీతి నీ ఆరోగ్యానికి కావాల్సిన ఆయన ఇచ్చేసుకుంటున్నాం. చెప్పడానికి నా ఉద్దేశం, ఎవరి దగ్గర ఏదైనా తీసుకుని ఉంటే దాన్ని ఏం చేయాలి, తీర్చేటట్టు కొట్టి తీరాలి. తీర్చలేకపోతే కొంత బరువు మనం తీసుకు తీరాలి, కొన్ని బాధ్యతలకు మనం తక్కువ చేసుకుని తీరాలి. అందుకే పౌరుగా చెప్పినంత మాట, నాకు ఎదుగుదలలో జీవించడం తెలుసు, దీనదశలో ఎదగడం తెలుసు. చాలా మంది దేవుని బిడ్డలకు దీనదశలో ఎదగడం తెలియదు. దీనదశలో ఎదగలేకపోతే అది శాపపు బతుకు. అందుకే నేను చెప్పి రావడం అనుకున్నా ఉద్దేశం, సంఘం ఏం చేయాలి, దర్శనంలోకి వచ్చి నిర్మాణం చేసుకుని తీరేందుగా. మేము ప్రత్యేకంగా ఈ సంఘం పట్ల దేవుడికి స్తోత్రం చెప్పి తీరుతున్నాం. ఈ సంఘం మూలంగా అనేక సంఘాలు కట్టి తీరడానికి దేవుడు సహాయపడి తీరారు. అనేక మంది సేవకులకు సహాయం ఇచ్చి తీరేందుగా, బండి కొలిచి ఇచ్చి తీరేందుగా సహాయ హస్తంగా మన సంఘం మారి తీరింది. అనేక మంది సేవకులకు ఏం చేసిన ప్రతి నెల వారికి అందించే బహుమానం ఇచ్చి తీరేందుకు ప్రక్రియలో పనికొచ్చి తీరింది. కారణం ఏంటిది, అది అలాంటి దర్శనం కలిగిన వారు కాబట్టి. అందుకే కదా ఎప్పుడు నా పాస్టర్ గారు ఆ ఫలానా వ్యక్తికి ఇవ్వాలి, ఈ ఫలానా వ్యక్తికి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి అని చెప్పే పరిస్థితి లేదు. అందుకే కదా మన సంఘాలకు ప్రత్యేకంగా పాస్టర్లకు ఆహ్వానపరిచితే ఏ ఇల్లు కూడా ఓపెన్ లేదు. దేనికి, షేర్ ఇచ్చుకోవడానికి. అన్ని పాస్టర్ గారు ఇచ్చుకోవాలి, అన్ని పాస్టర్ గారే తీసుకోవాలి. అంతా పాస్టర్ గారు చెప్పినది. దావీదు లాగా మారండి. నీకున్న ఓహరి ఏం చేయాలి, దేవుని పరిచర్యకు పనికొచ్చేటట్టుగా మారి తీరాలి. అందుకే తన కుటుంబాన్ని ఆయన ఏం చేసుకున్నాడు, ఆ దేవుని యొక్క పరిచర్య నిమిత్తం తన డబ్బులో నుంచి కొంత డబ్బు, తన సమయంలో నుంచి కొంత సమయం, తన అర్పణలో నుంచి కొంత, తన బలంలో నుంచి కొంత బలం ఏం చేసుకున్నాడు, ఉపయోగించుకు తీరాడు. ఇలాగే సంఘం కూడా ఉండగలిగి తీరేది. అలాగైతేనే కనబడిన చోట్లన్నీ సంఘాలు కట్టబడి తీరగలిగేది. గత 25 సంవత్సరాల క్రితం
ఈ నగరంలో ఎక్కువైతే ఒక 15 చర్చీలే ఉండేది. ఎప్పుడు చూడండి సుమారు వీధికి కనీసం మీకు ఒక 2 చర్చ అయినా కనబడి దిగుతాయి. కారణం ఏంటిది? వాటి మీద దర్శనం కలిగిన వారు లెగిచారు కాబట్టి, వాటి మీద ప్రయాసపడి తీరేంతటి మనుషులు లెగిచారు కాబట్టి అలాంటి సంఘాలు నిర్మాణం జరిగి తీరింది. నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం, దేవుని కొరకు ఏదైనా కట్టాలి. దేవుని కొరకు కట్టేదే సంఘానికి ఉన్న విషయంలో ఉన్న లక్షణం. దేవుని కొరకు పత్రికలు కొట్టించాలి, దేవుని కొరకు పాఠ్య పుస్తకం కొట్టించాలి, దేవుని కొరకు వాక్య గ్రంథాలు కొట్టించుకోవాలి, దేవుని కొరకు అనేక విషయాలను చేసి తీర్చు. ఏంటో నీ దర్శనానికి చెందినదో దానిని నీవేం చేసుకోవాలి, ఉపయోగించుకునే. పోయిన రోజు నేను భువనేశ్వర్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలందరూ కూడా కాలేజ్ చదువుతున్న పిల్లలే. వాళ్ళతో కాసేపు మాట్లాడినప్పుడు దేవుడి కొరకు మాకు ఏదో చెయ్యాలని ఉన్నది పాస్టర్ గారు, ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. నేను వాళ్ళ పక్కన కూర్చొని వీక్షించిన ఒకటి చెప్తున్నాను, ఒరే దేవుడి కొరకు మనం ఏం చేయలేము, దాని ఒక పని చేద్దాం, కలిసి మనం ఏం చేద్దాం, సువార్త వీడియో ఒకటి చేద్దాం. ఏ దర్శనం వాళ్ళది? వాళ్ళు ప్రయాసపడ్డారు, దానికి స్టోరీలు రాశారు, దానికి కావాల్సినవన్నీ చేశారు. వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్న కొనుక్కోవడానికి ఇచ్చిన డబ్బులను కాసుకొని వాళ్ళు ఏం చేశారు, వీడియో చేసుకొని దానికి సుమారుగా ₹1,00,000 వరకు ఖర్చు అయ్యింది. ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది? ఎవరికి అడుక్కోలేదు. వాళ్ళకి దొరికిన వాళ్ళకి ఇంట్లో నుంచి ఇచ్చిన టిఫిన్ తినడానికి కాలేజీకి వెళ్ళడానికి ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఏం చేస్తున్నారు, కూడబెట్టుకొని వీడియో తయారు చేసుకొని ఏం చేశారు, స్వార్థను అందించుకోవాలి. ఏం దర్శనం చూడండి, ఆ తల్లిదండ్రులను మెచ్చుకు తీరాలి. ఆ పిల్లలకు అలాంటి దర్శనం ఏంటి? మేమేం పెద్దగా మేము వాక్యం చెప్పలేదు, మేమేం చేయలేము, గొప్పగా ఏం డబ్బులు ఇచ్చుకోలేదు, కానీ మాకున్న సమయాన్ని విలువని ఇచ్చి ఒక 15 నిమిషాలు నా వీడియోకి ₹1,00,000 ఖర్చు పెట్టారు. దాని ద్వారా ఎందరికో దేవుడితో అనుబంధం గాయపడి తీరడానికి ఏమైంది, మనసు చర్చికి దర్శనం ఉండాలి, సంఘానికి దర్శనం ఉండాలి. ఒక చర్చితో ఒదిగిపోవడం కాదు, పుట్ట కుక్కలాగా కనబడి తీరేటట్టుగా ప్రతి చోట్ల సంఘాలు స్థాపింపబడి తీరాలి. లేకపోతే సంఘం ఎదుగుదలోకి రాదు. సంఘం కట్టించే బాధ్యతలు దావీదు లాంటి వారు ఏం చేయాలి, లెగిచేటట్టు గుడి తీరాలి. ఈ రోజు కూడా దావీదు కట్టించినది మనకి కనబడి తీరుతున్నది. దావీదు యొక్క నిర్మాణాన్ని మనం చెయ్యొద్దు మనకి కనబడుతున్నది. అందుకే చరిత్రకు ఒక ప్రత్యేకత ఉంది. నువ్వు ఏం ఇన్వెస్ట్మెంట్ చేసావో చరిత్ర గుర్తిస్తారు. చరిత్రలో స్థానం తెచ్చుకు తీరడానికి చాలా మంది చేస్తున్నారు, వాళ్ళ పేరు ఉండట్లేదు. కానీ ఏ స్థానం ఆశించకుండా చరిత్రలో ఏదో చేయాలి అన్న ఆతృత లేకుండా మన ప్రజల కోసం ప్రయాసపడిన వారు చరిత్రలో ఏం చేసుకోగలిగే స్థానాన్ని తీసుకోగలిగితే. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, దావీదు తన బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని ఉపయోగించుకు తీరాడు. ఎందుకు? సంఘ నిర్మాణం కొరకు, ఆత్మీయుల కట్టుబాటు కొరకు, దేవుడితో బలపడి తీరేందుకు ఉన్న ప్రయాణంలో ఉపయోగించుకు తీరడానికి దేవుడు ఊహించేది. అందుకే మొదటి దినవృత్తాంతముల పుస్తకం 16వ అధ్యాయం చెప్తున్న మాట, దేవుని యొక్క ఉడంబడికకు నిలబడటం కలిగి ఉండి తీరేటట్టుగా, 1000 తరముల వరకు సాక్ష్యం కలిగి ఉండి తీరేటట్టుగా దేవుడు ఆ దావీదును ఏం చేసుకున్నాడు, సాధనముగా ఉపయోగించుకు తీరాడు. అబ్రహాముకి ఇచ్చిన ఉడంబడిక, రాబోయే కాల తరగతిలో యాకోబుకి ఇచ్చిన ఉడంబడిక, అది ఇశ్రాయేలు ప్రజలకు మిగిలిపోయిన ఆశీర్వాదంగా మారి తీరేటట్టుగా దేవుడు దావీదును ఉపయోగించినట్టుగా వాక్యాన్ని సాగించుకు తీరుతున్నది. అంతటిలో ఆగిపోలేదు. దావీదు దేవుని కొరకు ఎన్ని కీర్తనలు రాశారు, ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు నువ్వు తిరిగి ఒక్క పాట కూడా నువ్వు రాయలేకపోతే దాని అర్థం ఏంటిది? నీకు పాడడానికి ఏంటి లేదు, దేవుని దగ్గరికి ఒక పాట కూడా లేదు. దేవుని గురించి దావీదు ఎన్నో కీర్తనలు రాశారు. అన్ని కీర్తనలు దేవునికి ఏం చేసేది, ఘనపరిచి తీరేది. కొందరికి దేవుడు వరం ఇచ్చారు, ఏంటి, మాటలు పాడడానికి వరం ఇచ్చారు, పాట పాడరు. పాటలు రాయడానికి వరం ఇచ్చారు, పాట రాయరు. పాటలు ట్రాన్స్లేట్ చేయడానికి ఉన్న వరం ఇచ్చారు, చేయరు. హల్లెలూయా. దావీదు గురించి నేర్చుకోండి. ఆయన పాటలు ఎన్నో పాటలు ఏం చేశారు, రాశారు. మోషే రాసిన కొన్ని పాటలు ఉన్నాయి, కోరాహు రాసిన కొన్ని పాటలు ఉన్నాయి. దావీదు కూడా దేవుని కొరకు ఏం చేశాడు, అనేక పాటలు రాశాడు. ఆయనకి చిన్నప్పటి నుంచి దొరికిన ఒక వృత్తి ఏం వాయించాడు, వాయిద్యం వాయించుకు తీరడానికి. అందుకే కదా ఆయన వీణా వాయించుకుని దురాత్మలను ఏం చేశాడు, వెళ్ళగొట్టేవాడు. దాని అర్థం ఎక్కడ కీబోర్డు వాయించే దేనికి, కొందరు దురాత్మలు బయటికి రావడానికి. అందుకే కొందరు బయటకు వచ్చారు, అందుకే సహకరించలేకపోతున్నారు. దావీదు వాయించుచున్న సందర్భమున ఎవరిలో నుంచి, సౌలులో నుంచి దురాత్మ ఏమై తీరేది, బయటకు వచ్చి తీరేది. అది దానికి సుఖ పెట్టేది. కానీ అందుకే ఆరాధనకి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే దావీదు ఏం చేశాడో తెలుసా, ఆరాధన క్రమావళిలో ఒక సెటప్ తీసుకొచ్చాడు. ఎందుకు ఆరాధన క్రమావళిలో సెటప్ తీసుకొచ్చాడు? జనం పెరిగేటప్పుడు ఆరాధన కూడా
రావాలి? ఒక ఐక్యతలోకి రావాలంటే దానికి ఉన్న ప్రజలు లెగిచి తీరాలి. జనం తగ్గేటప్పుడు మనం ఏదైనా పాడవచ్చు, కానీ జనం పెరిగేటప్పుడు ఐక్యతలోకి రావాలంటే దానికి ఉన్న పంక్తిలో ఉన్న మనుషులు లెగిచి తీరాలి. అందుకే దావీదు చేసిన ప్రణాళిక తన యుద్ధం తన రాజ్య పరిపాలనలో ఆరాధన జరిపించుకు తీరడానికి ఏం చేశారు? వాయిద్యాలను లేవనెత్తుకు తీరొచ్చారు. ఆ ఉపకరణాలను మనుషులను లేవనెత్తారు, పాటలను తీసుకొచ్చారు. అందుకే ఇప్పుడు కూడా యూదులు దావీదు యొక్క పాటలను పాడుతున్నారు. ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ఆ పాటలన్నీ కూడా మనకి కనబడుతుంది. దాని అర్థం సంఘ బిడ్డలే ఏం చేయాలి, సంఘంలో ఉన్న వాళ్ళే ఏం చేయాలి? పాటలు రాసి తీరాలి. మనం పాడేస్తుంటాం కదా, ఒక పాటలో ఉంది, ఏసయ్యను నేను వెంబడించి తీరుతా, మరణమైన కష్టమైన వెంబడించుకు తీరుతా అన్న ఒక పాట మనకు ఉంది ఇంగ్లీష్ లో. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఆ పాట రాయడానికి కారణం ఏంటో తెలుసా? నార్త్ ఈస్ట్ అని చెప్పిన మేఘాలయ మణిపూర్ అన్న ప్రాంతంలో ఒక కుటుంబం, ఒక మిషనరీ కుటుంబం పరిచర్య మీద అక్కడికి వచ్చి యేసయ్యను సాక్ష్యం ఇచ్చి చెప్పడం వలన ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కట్టిపెట్టారు. కట్టిపెట్టిన తర్వాత ఇరు పిల్లలను ఒక గోతులో చేసి మన్నేసేసి అమ్మ నాన్న చెప్పి ఇప్పుడు పాడరా పాట, ఇప్పుడు చెప్పరా సాక్ష్యం, ఇప్పుడు చెప్పరా వాక్యం. పిల్లల మీద ఇసుక పడుతున్నప్పుడు ఆయన పాడిన పాటే ఐ హావ్ డిసైడెడ్ నాట్ టు ఫాలో యూ, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నువ్వు మన్నేసేసుకో, నేను మాత్రం వెంబడించేది యేసయ్యనే. పిల్లలను చెప్పేసిన అమ్మ నాన్న పాడిన పాట నేను సేవించేది దేవునికి, నేను వెంబడించేది సిలువలో వేలాడిన క్రీస్తే, నువ్వు వాళ్ళ ప్రాణంగా మా ప్రాణం తీసుకున్నా నేను పాడే పాట ఇదే. మనకేదైనా అందుకే కదా ఎవరైనా ఇంట్లో మరణం వస్తే పాటలు రావు. వేదన చెందిన బైబిల్ చెప్తున్న మాట, ప్రతి సందర్భంలో దేవునికి ఏం చేయాలి? కొత్త పాట పాడుడి, ప్రత్యేకత పాట పాడుడి. మనకి పాట ఎక్కడ వస్తుంది? ఈ కంజరి దిగితే చర్చికి వస్తేనే పాటలు వస్తాయి. నాకైనా ఆత్మను సందేహిస్తాను. కారణం ఏంటి? ఆ ఆత్మ కాదు బైబిల్ చెప్పిన ఆత్మ. ప్రతి సందర్భంలో మనకేం రావాలి? పాట రావాలి. అందరికి పాటలు వస్తే కావాలి. పాట రావాలంటే దాని అర్థం మన శ్రీలేఖ శ్రీవల్లి ఇలా పాటలు ఉన్నారు. అలాగే వాళ్ళు కూడా ఏం కావాలి? వస్తాను లోపల ఉంటే పాట ఆటోమేటిక్ బయట వస్తుంది. అందుకే పరిచర్యలో పాటకు అధిక ప్రాధాన్యత ఉంది. ఇంకే కదా కొన్ని సంఘాలు చూడండి, ప్రతి సంవత్సరం వారు ఏం చేసి ఉపవాసం చేసి ప్రార్థన చేసి పాటలు మన సంఘం వాళ్ళంటే వాళ్ళు చెప్పట్లేదు. అయితే కూర్చున్న ఒక పాట రాద్దాం, దేవుని యొక్క సంఘానికి సమాధానానికి పనికొచ్చే ఒక పాట నలుగురు కలిసి ఉంటే తీరితే ఆత్మ ప్రవాహం వస్తాయి, పాటలు వస్తాయి. దాని అర్థం నేను చెప్పొచ్చే మాట, సంఘము ఒక పరిచర్యలు పాటలు ప్రాధాన్యత చెందే చర్యలు వహించింది. మన సంఘానికి అది పాటలు చేసుకుంటాం. ఆడెవరో పాడింది మనం పాడుతాం. 20 సంవత్సరాలు ఒకరోజు ఒక పాస్టర్ గారి భార్య నాకు ఫోన్ చేసిన, తమ్ముడు ఒక పాట ఉంటారు మలయాళంలో, దాంట్లో ఒడియాలో దీన్ని తర్జుమా చేయి. నేను రాత్రి పగలు కూర్చొని ప్రయాసపడ్డాను. అప్పుడు మా అమ్మ కూడా సహకరించింది. మేమిద్దరం కూర్చొని ఏం చేసాం? పాట రాసేసి ఏం చేసాం? చెప్పిన భాషలో పంపించాం. అది ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఆ విషయం నేను మర్చిపోయి, మా అమ్మ కూడా మర్చిపోయింది. గత కొన్ని రోజుల క్రితం మా అమ్మగారు వచ్చినప్పుడు, ఒరే నీకు గుర్తుందా ఎన్నో సంవత్సరాల క్రితం ఒక పాట నువ్వు ట్రాన్స్లేట్ చేసి గుర్తుందా? ఆ పాట ఒరియాలోకి వచ్చింది, తెలుసా? నువ్వు విన్నావు? తర్వాత నా అమ్మ నాకు ఆ పాట ఏం చేశారు? వినిపింపదు. అప్పుడు నాకు గుర్తుంటే మా అమ్మ నేను కష్టపడి కూర్చున్న దానికి ఫలితం ఉంది. అందులో మాకు ఏం రాలేదు, కానీ ఒకటి వచ్చింది, ఏదో దేవుని కొరకు నేను సాధించాను. నాకున్న జ్ఞానంలో ఒక పాటను ఏం చేసుకోగలిగితే తర్జుమాపరచుకోగలిగితే. అందుకే నేను చెప్పిన ఉద్దేశం మీద ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో పాటలు ఉన్నాయి, ఎన్నెన్నో కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చేయొచ్చు. మనం వాటికి మనకు ఆ దర్శనానికి ఏం లేదు, సంబంధాలు లేదు. మన నూతన చర్చిలో ఉన్న ఒక ముసలాయన, ఆయనకి నాకు భలే నచ్చుతుంది. ముసలోడే దక్కిపోతుంటాడు, కానీ ప్రతిరోజు బస్సులు వెనకాల తిరిగి కడప తిరిగించుకుంటాడు. ఒకరోజు ఆయనకి నేను పరామర్శించండి, ఎందుకు సార్ ఎందుకంటే కష్టం లేదండి, నాకు ఎలా ఎవరో కడప తిరిగిచ్చాడు కాబట్టి నేను దేవుని తెచ్చుకోగలిగింది. మన సంఘంలో కడప తిరిగి ఏ మూలలో ఉందో కూడా సంఘపడాలి. 20,000 రూపాయలకి ఏం కొట్టించావు? కడపత్రిక ఉన్నదా, మిగిలిందా? స్వార్థకి వెళ్ళినప్పుడు మాత్రం ఎవడో తెచ్చి తీసుకొస్తే ఇక్కడ పని చెప్తాడు. మందతో వచ్చేసింది. దేవుని పనికో మనకేం వచ్చింది? ఇష్టం కాని తత్వం వచ్చింది. నిన్ను దేవుడు విడిపించిన విధానం ఆలోచించుకో. నీ దగ్గరికి దేవుడి యొక్క స్వార్థ తెచ్చుకున్న వారి ప్రయాసం నువ్వు ఇప్పుడు
సుఖానికి ఉన్న వేదన పొందిన వాడిని జ్ఞాపకం చేసుకొని నేను చెప్పిన ముద్రించి నా సహోదరుడు ఎంత ముసలోడైనా ఎంత వేదన ఎన్ని వర్షమైనా ఎన్ని ఏమైనా ఎక్కువ బస్సులు తిడతారు. ఎందుకు నాకు ఇలా చేస్తాను నీకు పని పాటాలి ఏరుకో ఆయన పట్టించుకోడు. ఏం చేస్తాడు? కడప దగ్గర నుంచి తిరుగుతాడు. ఒకరోజు నేను నా త్వరగా కొట్టి వెళ్తున్న సందర్భంలో ఒక ఆయన బస్సు మీదకి ఎక్కేసి బయట నుంచి అందరూ బైబిల్ తెలియజేస్తున్నాడు. వెంటనే మా నాన్న చూసి చూడరా దేవుని పరిచయం కోసం ఎంత ఆతృత, దేవుని యొక్క పని జరిగి తీరాలన్నాడు. అప్పుడు ఆ మనిషితో మాట్లాడినప్పుడు చెప్పాను కూడా, ఎలాగండి మీ జీవితం గడిచిపోతున్నాయండి, దేవుడు నడిపేస్తున్నాడు, నేను ఈ పని మీద ఉన్నాయి, వచ్చిన బస్సు ఒక్కటి వదలను. అందుకే ఖురాపూర్ ప్రాంతం అనేక దేవునికి నమ్ముకోగలిగింది. నేను చెప్పేయాలనుకున్న ఉద్దేశం ఇవన్నీ సంఘం చేయాల్సిన పని. ఇదే దేవుడి సంఘానికి ఇచ్చిన బాధ్యత. సంఘ బిడ్డలకు మీదకి శోధనలు పెరిగేటప్పుడు సంఘం ఏమైతే చెదిరి తీరింది. బైబిల్ మీద తర్వాత మీరు చదివితే చూడొచ్చు, చెదిరిన చోట్లన్నీ సంఘం స్థాపించుకోగలిగింది. దాని అర్థం ఈ ఊరిలో మిమ్మల్ని చెదరగొట్టేస్తే నువ్వు ఇక్కడి నుంచి సామాన్లు సర్దేసి ఇంకొక ఊరికి వెళ్తే ఆ ఊరిలో నీ మూలంగా ఏముండాలి? చర్చి ఉండాలి. అలాగే ఆ ఊరికి వెళ్ళి ఎక్కడ దగ్గర చర్చి ఇక్కడ ఉందా అక్కడ ఉందా, ఆ చర్చి మంచిదా, నేను కొందరు చర్చి కూడా గొప్ప దర్శనమే. కాబట్టి అందుకే మన సంఘం డ్రైవర్లు మాత్రం చెప్పింది చెప్పిన ఉద్దేశం చెదిరిన కాళ్ళకై ఏం చేయలేకపోతున్నారు, సంఘం స్థాపించలేకపోతున్నారు. దాని అర్థం దేవుడి సంఘ బిడ్డలు ఏం చేస్తూ తీరాలి? దేవుడి కొరకు నిర్మాణంలో మానభాగస్తులై ఉండి తీరాలి. దాని కొరకు దేవుడికి ఏం చేయాలి? చెయ్యూతనిచ్చుకోగలిగిన వాడిగా మారి తీరాలి. సంఘం పరిచర్య చేయగలిగి తీరితే మాటలు వస్తాయి, ఆరాధనలు వస్తాయి, ఆరాధన క్రమావళికి వస్తాయి, సంఘం వస్తాయి, పరిచర్య విస్తరించే ప్రక్రియ వచ్చి తీరుతాయి. అలా చేయగలిగి తీరితే సంఘ పరిచర్యలో మనం పనికి వచ్చిన వారిని. తర్వాత బయట చెప్పిన మాట కోరహం గురించి. కోరహ సంతానాన్ని దేవుడు ఉపయోగించింది. కీర్తనలు 40వ అధ్యాయంలో చూసినప్పుడు కోరహ రాసిన కీర్తన, ఆ కీర్తన ద్వారా మనం చదివినప్పుడు చూడగలిగిన మాట, కోరహులు దేవునికి లేవీలుగా ఉండి దేవుని యొక్క మందాసం మోసి తీరేతనిగా, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో సామగ్రహిలను మోసుకు తీరేతనిగా వారి భుజములు వాడబడి తీరింది. దేవుని యొక్క పరిచయ నిమిత్తం కొన్ని ఏం చేయాలి? మోసే తత్వం వండి తీరాలి. ఎక్కడ నేను మోయలేదు అనుకో, నీ చేత మోయించేటట్టుగా దేవుడు ఎక్కడ వాడుకునే తీరుతారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ప్రత్యక్ష గుడారం ఇచ్చారు. ప్రత్యక్ష గుడారంలో ఒక్కొక్క సామగ్రిని మోసుకు తీరడానికి దేవుడు కొందరిని ఉపయోగించినట్టుగా బైబిల్ రాయబడినది. అందులో ఒకటే కోరహు తన సంతానం. వారి లేవీలుగా ఉండి వారి భుజాల దేవుని యొక్క మానసాన్ని ఏం చేసేది? మోసి తీరేది. దేవుని యొక్క ఆవరణంలో ఉన్న వస్తువులను వాళ్ళు ఏం చేసేది? వారి భుజం మోసుకు తీరేది. ఈ పక్కటి మీద నేను మీకు అడుగుతాను, రక్షణ పొందిన తర్వాత ఎన్ని సామగ్రి దేవుని కొరకు మోసావు? ఎన్ని వస్తువులు? మాస్టర్ గారి ఇంటికి బియ్య బస్తా ఇచ్చేయమంటే మోసుకోవడానికి సార్ కాకపోతే ఏం అది తేడమే ఆకర్షణ. సరే పిడుగులు బియ్యం తెచ్చి వచ్చేది. సంఘం సింహాసనం అమ్మని మర్చిపోలేదు. ఆమె ప్రతి వారం దాని పిడుగులు బియ్యం ఏం చేస్తుంది? తీసుకొచ్చి అయ్యగారి చేతికి ఇచ్చి ప్రార్థన చేసి చెప్తుంది, అయ్యా ఇది నేను నా పిడుగులు బియ్యం. అందుకే మన సంఘటన ఆశ్చర్యం మర్చిపోలేదు. ఎందుకు? మోసుకోవడానికి చేత కాదు. మన సంఘం నమ్మకం పెట్టారు. ఖరీదైన ఒక పండు, మన ఆమెకి ఏమాత్రం ఖరీదులో తెలియదు, కానీ ఆ ఖరీదైన పండు కొనుక్కొని తినిన తర్వాత వాళ్ళకి అనిపించింది, ఫస్ట్ గారు ఇంటికి కూడా ఇస్తే నేను అప్పుడు అడిగాను, ఎంత దాని ఖరీదు? లేదు అప్పుడు చాలా తక్కువ డబ్బులో మనకి దొరికే మనసు అది. నేను తింటున్న ఖరీదైన వస్తువు నా తోటి సంఘబిడ్డ కూడా అయ్యింది, అది తినాలని ఆడుతుంది. నేను చెప్పిన ఉద్దేశం దేవుని కొరకు మొయ్యాలి, దేవుని కొరకు కనిక కదా మనం చెప్పారు. త్వరగా రాకుండా ఉండడానికి బహానా ఎందుకు? చిక్కుతో రావాలి, లేట్గా వచ్చేసాము. ఈ పనే మనకు తవ్వలేదు, త్వరగా పారిపోయేవాడు. ఈ పనే మనకు అక్కర్లేదు. హలో, నా ఫ్రెండ్ ఇప్పుడు ఆయన కువైట్లో ఉన్నాడు. ఆయన చర్చిలో ఆయన సంఘంలో సుమారు 30,000 మంది జనం. ఆడ పని ఏంటో తెలుసా? శనివారం అయితే శనివారం కూడిక ఉంది. శనివారం కూడికన్నీ అయిపోయిన తర్వాత రాత్రి 9:30 అయింది.
రాత్రి 9:30 వస్తాడు, చర్చి మొత్తం క్లీన్ చేస్తాడు. ఆడ ఒక్కడే చేస్తాడు. చర్చి మొత్తం క్లీన్ చేసి, సౌండ్ సిస్టమ్ మొత్తం క్లీన్ చేసి, అక్కడ ఇక్కడ ఫ్యాన్ ఉంటే అన్ని క్లీన్ చేసేసి శుభ్రంగా ఉంచి, ఎవరైనా ఏదైనా వస్తువు మర్చిపోతే అది ఎవరెవరితో గుర్తు పెట్టగలిగే ఏదైనా ఉంటే దాని నుంచి దానికి అనౌన్స్మెంట్ చేసి అలా 7 సంవత్సరాలు ఏం చేసుకున్నాడు, ఆ పరిచర్యలో కొనసాగించి తీరాడు. అలా ఉండిన క్రమంలో ఆయనకి +2 లేదు, డిగ్రీ లేదు. అలాంటి ఒక క్రమంలో ఆయనకి విదేశంలో ఉద్యోగం రావడం అసంభవం. ఎలా ఉన్న చర్యలో ఎవరికో ఒకరికి, ఆ సంఘంలో ఉన్న ఎవరికో ఒకరికి విదేశంలో ఉద్యోగం వచ్చినప్పుడు ఈ విషయం గుర్తుకొచ్చింది. ఈ సంఘంలో 7-8 సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నారు, అది ఇల్లు చాలా కష్టకరంగా గడిచిపోతుంది. అప్పుడు ఫుల్ అప్పుడే, అప్పుడు ఆ నాన్న ఫుల్ తాగుపోతే ఈ జీవితం గడవడానికి ఏం లేదు, ఏ రీతికైనా స్థితిగతి లేదు. తమ్ముడు అప్పుడు నాడు చదువుతున్నాడు, ఇల్లు ఉన్నది నీళ్ళు కాదే ఇల్లు. అప్పుడు ఆ మనిషికి ఎందుకో జ్ఞాపకం వచ్చింది. తన యజమాని అయిన బాస్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి మన బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తే అవుతుందా? ఆయన అన్నాడు, సరే పంపించాడినా బయోడేటా పంపించమని చెప్పారు. బయోడేటా పంపించడం మేనేజర్ గారు చూసాను, ఆయన ఇట్లాంటి నేను ఎలాగ ఉద్యోగం ఇప్పించుకోగలిగితే జరిగే పరిస్థితి లేదు, నేను అనుకున్నంత లేదు. అప్పుడు ఆయన అన్న, లేదయ్యా ఒక ఛాన్స్ ఇచ్చేద్దాం, ఆడ ఏమైనా చేయకపోతే నన్ను ఉద్యోగం నుంచి పీకియండి. ఆయనకు ఉద్యోగం చేయాలి, నన్ను ఉద్యోగం నుంచి పీకియండి. ఈ మాట ఆయనకి చెప్పలేదు. ఆడికి కష్టమో నష్టం అక్కడ తీసుకొచ్చి ఆడక్కడ ఉండి ప్రయాసపడి వీళ్ళకి సహాయం చేసేసి 6 నెలల ప్రొబేషన్ పీరియడ్, జీతాలు ఏమి ఎవరు ఫ్రీగా పనిచేయాలి. ఈ 6 నెలలకి ఒరే సరిగ్గా పనిచేయరా, లేకపోతే నువ్వు పని చేయలేకపోతే నా ఉద్యోగం పోతురా అన్న 6 నెలలు ప్రయాసపడిన తర్వాత ఆ బాస్కి నచ్చింది. పర్వాలేదు, వీడికి చదువు లేకపోయినా పర్వాలేదు, వీడికి ఇక్కడ ఉద్యోగం ఇప్పించుకు తీరుతారు. అందరితో సరిపోలేదు, ఆయన వీడికి ఇక్కడ చదివించుకు తీరడానికి ప్రణాళికను ఏర్పరచుకు తీరారు. తన 7 సంవత్సరాలు ఉన్న ప్రయాసం వ్యర్థం కాకుండా పోయింది. ప్రతి విశ్వాసి తన వయసులో ఈయన ఏం చేస్తున్నారు, విదేశానికి తీశారు. ఇప్పుడు ఆయన మూలంగా 3 ఇల్లులు కట్టబడి తీరింది. ఒకటి ఆ అమ్మానాన్నకి, సహోదరుడికి, తర్వాత తన కోసం. ఎప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, సంఘంలో ఉన్న పేదల కోసం ఆయన సహాయపడేవాడిగా మారి తిరుగుతున్నారు. ఆయన కష్టం దేవుడు ఇచ్చాడు, నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు కదా, నా సంఘంలో బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఏం చేసి తీరుతా, ఇల్లు కట్టించి తీరేంతనే మన దర్శనాన్ని ఇచ్చి తీరారు. నేను చెప్పిన ఉద్దేశం ఇదే, వాళ్ళ సంతానం కూడా అలాగే చేశారు. దేవుని కొరకు భుజమిచ్చి తీరారు కాబట్టి వారి మంద సమయం తీరింది. దేవుడికి ఆరాధన చేసేందులో పరిగొచ్చి తీరింది. నేను చెప్పినప్పుడు అనుకున్న ఉద్దేశం, సంఘ బిడ్డలు ఏం చేయాలి, మోసేటట్టు ఉండి తీరాలి. దేవుని యొక్క దాసు అయిన ఆయన పేరు నేను మర్చిపోయాడు. ఆయన ఆఫ్రికా దేశంలో పరిచర్య చేసిన దేవుని యొక్క సేవకుడు. తన సంఘంలో సుమారు 3 లక్షల నుంచి 6 లక్షల మంది విశ్వాసులు ఉన్నారు. ఆ మనిషికి దేవుడు దర్శనమిచ్చి చెప్పారు, నాయన యుగాండాలో ఒక ఊరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకు ఏం చేయి, బియ్యము రేషన్లు అన్ని ఇచ్చిమని చెప్పారు. దేవుడు అన్న, నేను ఇవ్వాలా దేవుడు అని. అవును, నువ్వెవరిని పిలవకూడదు, నువ్వే ఏం చేయాలి, బండి వేసుకొని వెళ్ళాలని. ఈయన బండి అద్దె చేసుకుని అక్కడికి వెళ్ళి ఏం చేసేది సామాన్. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఊళ్ళో ఎవరు రాలేదు, ఏం చేయడానికి, బస్తాలు పోయడానికి. ఈయన నా భుజం మీద బస్తాలు మొత్తం మోసేసి ఏం చేశాడు, ఆ ఊరిలో ఉన్నవారికి ఆహారాన్ని సదుపాయం. అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్న సందర్భంలో దేవుడు ఆత్మ ఆయనతో మాట్లాడు, లేదురా ఇక్కడ వాళ్ళకి ఒక స్కూల్ కట్టించు, ఇక్కడ వాళ్ళకి ఒక మంచి రోడ్డు కట్టించు. అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా బురద కలిగిన రోడ్డు. ఆ ప్రాంతంలో ఈయన వెళ్ళడం ద్వారా దేవుడు ఆ పరిచర్యకి ఏమి ఇచ్చి తీరారు, విస్తారత ఇచ్చి తీరారు. నేను చెప్పొచ్చే మాట, దేవుడి యొక్క పనికి మనం ఏం చేయాలి, భారం ఇచ్చేటట్టు ఉండి తీరాలి. చాలా మంది దేవుడు పెట్టలేదు. దేవుడు మీకు ఏ పని ఇచ్చారో ఆ పని దేవునికి ఉపయోగపడుతుంది. అర్థం కాదు, దేవుడు మీకు IAS ఆఫీసర్గా ఉన్న ఉద్యోగం ఇస్తే ఆ పని సంఘానికి పనికి వచ్చి తీరాలి. అప్పుడే వారిని విశ్వాసం అనవచ్చు. IAS ఆఫీసర్ అయితే ఏం చేయాలి, IAS ఆఫీసర్ దగ్గర బోల్డ్ మంది మనుషులు వస్తారు. ఆ మనుషులను ఏం చేయగలి, దేవుని సన్నిధికి తీసుకుని రాగలిగారు. బయట చెప్పినమాట, ఒక స్త్రీ దబితా చెప్పిన స్త్రీ, ఆమెకు ఉన్న పరిచర్య ఏంటిది, ఆమె అనేకులను తోడుకోగలిగి తీరేది. సమరయ స్త్రీని మీరు చూడండి, ఆమెకున్న పరిచర్య దేవుని వాక్యాన్ని భుజం మీద పెట్టుకొని పాపిటి స్త్రీగా బతికిన ఆమె పాత చరిత్రను ఆలోచించుకున్నాం. అనేక ఆత్మలను ఏం చేసుకోగలిగి తీరింది, దేవుని యొక్క సన్నిధిలో తెచ్చుకోగలిగి తీరింది. అందుకే ఈ కాలంలో సంఘాలు అసమతనం వెళ్ళిపోయి సంఘాలు తగ్గిపోయి తీరేది. వేదన కలిగిన మాట్లాడగల సంఘాలు అమ్మడాలనుకున్నది కూడా వేదికలు తయారయ్యాయి. సంఘాలు అమ్మేస్తున్నారు. ఏం దర్శనం దగ్గర ఉన్నాయి సంఘం అమ్మడానికి. స్కూల్లో అమ్మడం విన్నాను, చర్చీలు కూడా విశ్వాసం నమ్ముతున్నారు. నాకు 15 మంది విశ్వాసం ఉన్నారు, నాకు ₹1,00,000 నీకేం ఇచ్చేస్తాను. ఎంత దౌర్భాగ్యమైన స్థాయిలో తిరిగింది.
కారణం ఏంటిది? ప్రజలకి ఏం లేదు, మోసి తీరాలను ఇష్టం లేదు. నీకు ఇక్కడ వెళ్ళి చెప్తున్నమాట, నలుగురు స్నేహితులు కలిసి ఒకటి ఏం చేశారు, ఇన్ని సంవత్సరాలు విన్నారు, నువ్వు ఎంత మోసుకొచ్చావు? అది ఆ వాక్యం మనకి ఏమైంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. మనం ఎవరిని ఏం చేయాలి? మోసం తేడానికి లేదు, మనసు లేదు, ఇష్టం లేదు. రోగిగా ఉన్న మనిషి ఎక్కడికి తీసుకొచ్చి మన ఇంట్లో ఉంచి ఆహారం పెట్టి ఎందుకు ఆయనకి స్వస్థత ఇప్పించే తీయలేదు, ప్రయాసపడేది మోసుకున్నాం. మొదట మోయబడడం వల్ల వారేమైంది, నిన్ను కూడా కొంతకాలం ముందు ఎవరో మోసారు కాబట్టి నువ్వు కూడా, కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయావు. సంఘానికి దర్శనం లేకుండా మారిపోతున్నది. అందుకే ఘోర సంతానంలో తయారవుతాం. దేవుని మతాసం మోసింది, ప్రత్యక్ష గుణాలలో ఉన్న సామగ్రి అన్నీ కూడా ఏం చేసింది, మోసుకొని తీసుకురాబడి. మన చర్చ నిర్మాణం అయినది సామాన్ ఎవరు మోసుకొచ్చింది? మేము మోసుకుంటాం. సంఘం మాది కాదు, మాకు భాగం ఉండాలి. ఈ కుర్చీలన్నీ మేమే మోసుకొచ్చాం. ఎవరికి మనం చెప్పం, మేము చేసేది దేవుడు చూస్తున్నాడు. ఆఫీసర్ దాకా వచ్చి కూర్చోబెట్టి మేమే కూర్చోవచ్చు, మేము కూర్చోబెట్టే కారణం ఏంటి? ఇది నాకున్న దర్శనం. ఇది నేను చేయకపో, దేవుడు ఎవరినో వాడి తీరేకన్నా నేను చేసి తీరడానికి మనం మారం. 25 సంవత్సరాల పాస్గా ఇదే పని మీద ఉన్నాం. ఇప్పుడు కూడా దాన్ని చేయలేదు. ఆపలు కూడా ఈ చర్చి కడగడానికి వచ్చిన మా చెల్లి పెరిగింది, ఏడ్చి దగ్గర కూర్చోండి. ఎంతమంది విశ్వాసం ఉంది కూడా నేను అన్నాను, ఏడ్చే ప్రయోజనం లేదు. అది పసిపిల్లలు పరిజ్ఞానం ఆత్మీయంగా పడిపోయారు. మనం ప్రార్థన చేయాలి వారికి దేవుడు ఉపయోగించి తీరాలి. ఏడ్చి దగ్గర కూర్చోండి. ఇంతమంది ఉండి కూడా ఏం చేయలేదు. కడగడానికి ఒక మనిషి ఇక్కడ మొత్తం గడిచి 2 రోజులు పడుతుంది. నేను వదిలే ఆ విషయం మనం పట్టించుకోకలేదు. మన ఆయుష్ ఉన్న కాలంలో మనం చేసి తీరుతాం. చచ్చిపోయిన తర్వాత మనల్ని జ్ఞాపకం చేసేది చేస్తారు కదా. హల్లెలూయా. నేను చెప్పి రావడానికి భుజం దేవునికి ఇచ్చి తీరాలి, నీ బలం దేవునికి ఇచ్చి తీరాలి, నీ ఆరోగ్యం దేవునికి ఇచ్చి తీరాలి, నీ ప్రయాసాన్ని దేవునికి ఇచ్చి తీరాలి. అందుకే కదా ఎంత ప్రయాసపడి నిద్రలు మానుకొని ఎన్ని స్వార్థం చెప్పి వాక్యాలు చెప్పి రావడానికి మన ఉద్దేశం ఏంటిది? ఆ ఏమైనా ఇస్తారనో అది ఇచ్చిన తిండి వల్ల మనం మొదటి నాటి మూలంగా పొందమైన ఏం చేయవచ్చు, దేవుని కొరకు నిలకడత్వం కలిగి ఉండి తీరవచ్చు. అందుకే కోలాహలాగా మనం దేవుని కొరకు ఏదైనా చేద్దాం, కోలాహలాగా దేవుని కొరకు ఏదైనా ప్రయాసపడి తీరుదాం, కోలాహలాగా దేవుని కొరకు. కానీ కోలం గురించి బైబిల్ చెప్తున్నా మన వారిని భూమి ఏం చేసింది, మన కోల సంతానాన్ని భూమి ఏం చేసింది, మింగేసింది. ఎందుకు? చేయాల్సిన బాధ్యత నెరవేర్చలేదు కాబట్టి. అందుకే సంఘం మింగిపోయే ఒక పరిచయంలో ఉండకుండా ఏం చేయాలి? దేవుని కొరకు ఏదైనా ప్రయాసపడి తీయాలి. యాకోబులాగా పని చేయండి, దావీదులాగా పని చేయండి, కోరహులాగా పని చేయండి. లేకపోతే నువ్వు సంఘానికి సభ్యుడు కాదు. నీకు సంఘం యొక్క దర్శనంతో ఏం లేదు, పాత్ర పని లేదు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక కాల తరగతిలో ఇండియాలో ఉన్న సంఘాలకు అన్ని గిఫ్ట్ బాక్స్ అని ఒక చర్య వచ్చింది. ఎంతమంది మీకు గుర్తుందో లేదో తెలియదు. గిఫ్ట్ బాక్స్లో అన్ని సామాన్లు దొరికేది. అది వచ్చినప్పుడు గొడవలు అయిపోయి ఆగిపోయింది. ఎవరు గొడవలు చేశారు? విశ్వాసులు మార్కెట్ గొడవ చేసి ఆగేశారు. క్రిస్మస్ టైంలో కొన్ని సంఘాలు వారికి ఉన్న ఆర్థిక సౌకర్యాలు బట్టి పేస్టులు, తర్వాత బ్రష్లు, సబ్బులు, తర్వాత టిష్యూ రోలు, టిష్యూ పేపర్లు, ఇలాంటి చాలా సామగ్రి ఒక ప్యాక్ చేసి పిల్లల కోసం ఆడుకోవడానికి ఒక బొమ్మ సుమారు 3,000-4,000 రూపాయలు ఖరీదున్న ఒక బాక్స్ ఏం చేసేవారు? ఇచ్చేవారు. అది తెచ్చుకోవడానికి ఉన్న డబ్బు మాత్రం ఏం చేసేది? ఇచ్చేది. చివరికి 2-3 సంవత్సరాలు మన సంఘంలో కూడా కొట్టేసుకున్నారు. నాకు దొరకలేదు, నాకు మంచిది దొరకలేదు, నాకు దొరకలేదు. నాకు చివరికి నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇంక ఈ సామగ్రి ఏం చేయకూడదు. మన దర్శనం చివరికి ఆ పరిచర్య పోలీసులు ఏం చేసేసారు? ఆపేసి ఇక్కడ ఇండియాలో ఏం చేయొద్దు, ఇలాంటి గలీజైన పరిచర్య చెయ్యకూడదు. ఎవరికి అవమానం? దేవుడికి అవమానం. ఈరోజు పొద్దున్న నేను పేపర్ చదివినప్పుడు చదవగలిగాను. ఆ పరిచర్య ఆగలే, ఇండియాలో ఆగిపోయింది. కానీ
ఆ పరిచర్య ఆఫ్రికాలో ఆగలేదు, ఆ పరిచర్య ఆఫ్ఘనిస్తాన్లో ఆగలేదు, ఆ పరిచర్య బంగ్లాదేశ్లో ఆగలేదు, ఆ పరిచర్య వివిధ దేశాల్లో ఆగలేదు, ఇండియాలో ఆగిపోయింది. కారణం ఏంటిది? ఆత్మీయులు దానికి ఏం చేయలేదు, గుర్తించేటట్టుగా ఉన్న ప్రక్రియ చేయలేదు. కాబట్టి ఇంకా నేను చెప్పిన కార్యక్రమం ఉద్దేశం, ఈ పగటి సంఘం మిషన్లోకి రావాలి. రాకపోతే వచ్చేటట్టుగా ఉన్న జనాన్ని దేవుడు లేవనెత్తుతారు. నిన్ను దేవుడు ఏసావులా పక్కకి నెట్టేస్తారు. అందుకే హోషేయ గ్రంథం చెప్తున్న మాట, యాకోబుని దేవుడు ప్రేమించి ఏసావుని దేవుడు ఏం చేశారు? తృణీకరించారు. దాని అర్థం ఏసావుకు దేవుడు లక్ష్య పెట్టలేదు అన్నది కాదు. ఏసావుకు దేవుడు అవకాశం ఇచ్చారు. జన్మించే చర్యలోనే దేవుడు ఆయనకు ప్రవచనం ఇచ్చి హెచ్చరికిచ్చారు. ఎదిగే చర్యలో దేవుడు ఆయనకి ఏం చేశారు? జ్యేష్ఠత్వాన్ని ఇచ్చి దాన్ని విలువించు తీరని చెప్పిన ఆయన అర్థం చేసుకున్నారు. చివరికి కూడా ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేసుకోవాలి? విలువించిందే. అందుకే దేవుడు ఆయన ఏం చేశారు? పక్కకి నెట్టేశారు. అందుకే దేవుని ద్వారా ద్వేషింపబడిన వాడిగా మారితీరాడు. దేవుని ఉద్రేకపరిచిన వాడిగా మారితీరాడు. అందుకే పలకలు ఆలోచించు. నువ్వు యాకోబు అయితే యాకోబుగా జీవించు, ఏసావు అయితే నిన్ను దేవుడు తొక్కిలించేస్తారు, పక్కకి నెట్టించేస్తారు. అలా కాకుండా ఉండి తీరడానికి పశ్చాత్తాపడు, ఏడు దేవుని కన్నీరు కాల్చేది ఎక్కువ దేవునికి. దేవా ఈరోజు నేను ఏడ్చేది దేవుని యొక్క పనిచేది పనికొచ్చేవాడిగా మారితీస్తాను, సంఘానికి పనికొచ్చేవాడిగా మారితీస్తాను. నా రక్తం, నా బలం, నా శక్తి, నా సామర్థ్యం మొత్తం నేను సంఘానికి ఇచ్చి తీరుతా, సంఘ నిర్మాణం కొరకు ఇచ్చి తీరుతా, సంఘ పరిచర్యకు నేను ఇచ్చి తీరుతా, సంఘం యొక్క దర్శనం పూర్తిలోకి తీసుకొచ్చి తీరేద్దరుగా. అందుకే బైబిల్ చెప్పే మాట, అపోస్తులైన శిష్యులు 12 మంది శిష్యులు సుమారు 11 మంది హతసాక్షిగానే మిగిలిపోతీరా. వాళ్ళ రక్తం ఇప్పుడు కూడా కేకలేస్తున్నది. ఎందుకు? ప్రజల రక్షణ నిమిత్తం. అలాగే తీరితే మన చెమట, మన రక్తం కూడా ఏమై తీరాలి? సాక్ష్యం ఇచ్చిందిగా ఉండి తీరాలి. హల్లెలూయా. చివరి మాట చెప్పి ముగించేసి తీరుతా. పోయిన రోజు కొంతమంది పిల్లలకి నేను కొన్ని వీడియో చూపించాను. ఆ వీడియో మన జార్ఖండ్లో జరిగిన ఒక విషయమే. జార్ఖండ్లో మన దేశానికి కావాల్సిన అణుశక్తి కొరకు అక్కడ ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వలన భూమి లోపల ఏం చేసేది? గని లోపల తని అక్కడి నుంచి ఏం చేసేది? ఈ యురానియం అని చెప్పిన సామగ్రి మొత్తం ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు తోడుకుంటారు. ఇది తోడుకునేటప్పుడు వీరి ఏరుల్లో నుంచి వీరి వెళ్తున్న సముద్రంలో నుంచి అక్కడి నుంచి నీళ్లు తోడుకొని ఇందులోపలకు ఉపయోగించి ఈ చెత్త నీళ్లు మొత్తం అక్కడ ఏమైతే మిగిలిపోయేది. అక్కడ ఉన్న ప్రజలు ఆ నీళ్లు తాగి అక్కడున్న రియాక్షన్ వల్ల అక్కడున్న పిల్లలు, అక్కడున్న మనుషులు అంగవైద్యం అయిపోయి, మానసిక ఒత్తిడులు అయిపోయి అక్కడ వేదన పడే చర్యలు బతుకుతున్న ఎవరు వారిని ఏం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. ఆ వీడియో అంతా చూసినప్పుడు ఒకటి మాత్రం చెప్పిన సార్, ఆయన చెప్పిన మా దేశానికి ఉన్నత శ్రేణి రావడానికి మేము ఖరీదిస్తున్నాం, మేము చెమటేస్తున్నాం, మేము రక్తం వేస్తున్నాం, మేము ప్రాణం వేస్తున్నాం, మేము శరీరం వేస్తున్నాం. చూసినప్పుడు దేవుని ఆత్మ నాతో మాట్లాడేది, ఒరే దేవునికి ఎలాగని, దేవునితో అనుబంధం లేని, దేవుని గురించి ఏ రీతి కలిగిన అవగాహన లేనోడు మన ప్రాణం ఇచ్చుకోవడానికి రెడీ అవుతున్నాడు, మన రక్తం ఇచ్చుకోవడానికి రెడీ అవుతున్నాడు, తన ఆయుష్ ఇచ్చుకు తీరడానికి. అక్కడ మనుషులకు ఆయుష్ ఎన్ని రోజులు తెలుసా? బతికితే పురుగు బతుకుతుండే మనిషి పోతే ఎలా బతుకుతారు. అయినప్పుడు వాళ్ళు ఆ ఊరు ఏం చేయట్లేదు, విడిచిపెట్ట. చాలా మంది ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అసలు లేదండి, మా పితృలు ఉన్న ఊరు, మా పితృలు ఎక్కడ తిన్న ఊరు, ఈ ఇంటిని వదిలి మేము ఎక్కడికి పోతాం, ఎక్కడే మేమేమైతే చచ్చింది లేదు. దాని అర్థం కొందరి బతుకుట నిమిత్తం కొందరు వస్తున్నాం. అర్థం కాలేదు. నీవు బతకడానికి ఎందరో నువ్వు చంపేసి తొక్కేసి వచ్చేసావు. గుర్తు తెచ్చుకో, ఎందరో నీ కొరకు తెచ్చారు. హల్లెలూయా. పోయిన రోజు దేవి ఇక్కడ సాక్ష్యం చెప్పినాడు, నాకు కంటి నుంచి కన్నీరు వచ్చింది. ఒకప్పుడు 10th క్లాస్ పాస్ అవ్వడానికి యోగ్యత లేకుండా ఉన్న సందర్భంలో మా అమ్మ ఒకరు చెప్పి, మీ చెంచిలో ఉన్నదాన్ని గాడిదలే, పేరైపోయిన గాడిదలే మొక్కమే చెప్పింది. మా అమ్మ దాన్ని కసిగా తీసుకుంది. చెప్పావుగా. ఆ సందర్భంలోనే సుమారు 6 పిల్లలు, ఎవరు శ్రీలత, తర్వాత నవీను, తర్వాత దేవి, ఇంకెవరు అఖిల, వీళ్ళందరూ ఎగ్జామ్ రాస్తున్న సందర్భం. ఆ సందర్భంలో మా అమ్మ ఎన్నో రోజులు ఉపవాసం చేసి ప్రార్థన చేసి నాకు చెప్పారు, ప్రార్థన చేయాలి, మా పిల్లలు పాస్ అవ్వాలి. మనకి చెప్పారు కదా, మన పిల్లలు మన చర్చికి వచ్చిన పిల్లలకి గాడి ఫెయిల్ అయ్యోటే పనికిరామని అన్నారు కదా, వాళ్ళ ముందు మన సమస్య దేవుడు ఎత్తి తీరాలి. ఎన్నో రోజులు ప్రార్థన చేయడం, దేవుడి సన్నిధిలో కన్నీరు దాచడం అన్ని జరిగింది. ఆ సందర్భంలో దేవుడు కృప చేసి ఏం చేశారు? పిల్లలు రాలే ఆశ్చర్యమైపోయారు, మేము ఎలా పాస్ అయ్యాం. దేవుడు ఆ రీతిగా వారిని ఏం చేశారు? పాస్ చేయించారు. అప్పుడు మొన్న ఆమె నిలబడి సాక్ష్యం చెప్పినాడు, నాకు గుర్తొచ్చింది. ఎవరు అవమానపరిచారు, ఆ అమ్మే ఆమె దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ మిస్ అని చెప్పి చరిత్ర తీసుకొచ్చారు.
చెప్పింది మీ చర్చిలో ఉన్నోడు దౌర్భాగ్యుడు, గాడ్ పనికి ఆ గాడ్ ఎక్కువ పనికి వచ్చింది, ఈ గాడ్ బుద్ధి చెప్పడానికి. మన దేవి మాట చెప్పి నాకు ఆనందం కలిగింది. మన దేవుడు తనను ఎత్తే దేవుడు అయింది. ఎవరు చెప్పారు నీ చేత పనికిరాని? ఇప్పుడు ఆమె అందరూ మిస్ మేడం, మన చర్చిలో పిల్లలు కూడా మేడం అని చెప్పాల్సి పిల్లలు ఒకేసారి బేబీని చూసరికి అక్క అని నోటికి వచ్చిన ఆ పదం మార్చింది. మిస్, గుడ్ మార్నింగ్ మిస్. ఒక్క నిమిషం ఆమె షాక్లోకి వెళ్ళిపోయింది. ఏంటిది అక్క అని నిన్నటి వరకు నన్ను పిలిచి ఆ పిల్లలు ఆటోమేటిక్ అర్థమైతుంది ఆమె ఆ పదవికి యోగ్యురాలు. నేను ఎవరో ప్రయాస పడింది కాబట్టి ఆమె ఇక్కడ పైన స్థితిగతిలోకి వచ్చింది. నేను ఎప్పుడు మనం కూడా స్థితిగతిలోకి రావాలి. రావాలంటే మన భుజం దేవునికి ఇచ్చి తీరాలి, మన బుద్ధి దేవునికి ఇచ్చేది, మన ఆరోగ్యం దేవునికి ఇచ్చి తీరాలి, మనకు ఉన్నదాన్ని నేను చేసుకుని తీరాలి. దేవునికి ఉపయోగపడి తీరేదానికి ఇచ్చేవారు. లేకపోతే ఇలాగే సప్పట్లు కొట్టుకొని ఇలాగే జీవితం ముగించిపోయి తీరుతారు. దాని వలన సంఘానికి ఉన్న దర్శనం పూర్తిలోకి రాదు. అందుకే ఉపవాస ప్రార్థన కూడుకలు దేవుడు నీకు పశ్చాత్తాపం ఇస్తే, నీకు మనసాక్షి ఉంటే, దేవుడు నీతో మాట్లాడి ఉంటే దానికి సహకరించు, లేదంటే దాన్ని ధృవీకరించు. అది నీకున్న స్వేచ్ఛ. అది నా బలవంతం ఏం కాదు, నీ మీద దౌర్జన్యం ఏం కాదు. నీకు నచ్చితే చేయి, లేకపోతే లేదు. ఈ 1,000 దేవుడికి సన్నిధిలో సమర్పించుకున్నాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి పొందున్నాం. ఈ 1,000 దేవాన్ని ఇచ్చిన వాక్య లేఖనాలు దేవ శక్తియుక్తమైనది. పలికిన నాకు అది తెలుసు దేవ. దానిని ఎందరో స్వీకరిస్తున్నారు, ఎందరో దాన్ని బట్టి అవగాహన కల్పించుకున్నారో నాకు తెలియదు దేవ. సర్వాంతరంలో ఎలిగిన దేవుడు నీవే. మా బాహ్య రూపంలో మనుషులు చూచి తీరేటప్పుడు సర్వాంతరంగములను చూచి దేవో దావీదులాగా మేము ఉపయోగపడి తీరాలి, కోరహులాగా మేము ఉపయోగపడి తీరేటటువంటి తీరాలి దేవ. యాకోబులాగా మేము ఉపయోగపడి తీరేటటువంటి తీరాలి దేవ. గత కాలంలో మేము చేయలేని దానిని ఈ కాల తరగతిలో దేవుడు మమ్మల్ని ఉపయోగించి తీరేటట్టుగా దేవ. మేము ఏసావులా గత రోజులు అయ్యి తీరా, ఈ రోజు మేము యాకోబుగా మార్పు చెంది తీరా. యాకోబు స్వభావంలోకి వచ్చి ఇశ్రాయేలుగా మారి దేవుడి యొక్క సంఘానికి సమాజానికి పనికొచ్చే పాత్రగా మారి తీరడానికి కృపవాసిని దయచేయండి. ఈ 1,000 మేము అనేక విషయాల కొరకు మేము ప్రార్థన చేస్తాం. వాటన్నింటిలో దేవ గొప్ప చలనాన్ని జరిపించి తీరండి, గొప్ప విడుదలను జరిపించి తీరండి. దానికి కొన్ని జవాబులు దేవ పాస్టర్ ప్రభు అడ్డుపరిచిన దానిని తిరిగి మా చేతికి ఇవ్వగలిగే దేవుడు ఉన్నది కాబట్టి దేవానికి స్తోత్రం. రాబోయే రోజుల్లో దానికి ఉన్న జవాబులను మాకు దయచేయండి. రాబోయే రోజుల్లో ఉన్న కోడికలను దీవించండి దేవ. వాక్యంలో రోజు రోజు ప్రబలమై అధికారం పడి ముందుకు కొనసాగడానికి కృపవాసన దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుల పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని 2 రాకడ వరకు తోడైనందుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. దేవుడి మీద దీవించగలరు. Can I